Hello everyone, good morning. Welcome to Windows Server 2022 Administration. Uh, సో ఈ క్లాస్లో ఈ డెమో క్లాస్లో నేను కంప్యూటర్ ఫండమెంటల్స్ గురించి మాట్లాడతాను. అంటే హార్డ్వేర్ ఫండమెంటల్స్, సాఫ్ట్వేర్ ఫండమెంటల్స్, నెట్వర్క్ ఫండమెంటల్స్ వీటి గురించి మాట్లాడతాను. సో ఈ కంప్యూటర్ ఫండమెంటల్స్ చెప్పడం వల్ల ఫర్దర్ క్లాస్లో మీకు చాలా బాగా అర్థమవుతాయి ఫర్దర్ క్లాసెస్. అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ able to figure out whether are you able to understand my way of teaching. నా వే ఆఫ్ టీచింగ్ మీకు అర్థమవుతుందో లేదో కూడా తెలుస్తుంది ఈ క్లాస్ ద్వారా. అండ్ ఈ క్లాస్లో ఫండమెంటల్స్ డిస్కస్ చేయడం వల్ల మీకు ఫర్దర్ క్లాసెస్ అనేవి చాలా బాగా అర్థమవుతాయి. కొన్ని ఇయర్స్ నుంచి నేను ఇదే ప్రాక్టీస్ ఉంది. ఈ ప్రాక్టీస్‌లో ఈ ఫండమెంటల్స్ చెప్పడం వల్ల డెమో క్లాస్‌లో చాలా బాగా ఫర్దర్ క్లాసెస్ అర్థమయ్యాయని నాకు ఫీడ్‌బ్యాక్స్ వచ్చాయి. సో, అందుకనే నేను ఫండమెంటల్స్‌తో స్టార్ట్ చేస్తాను ఏదైనా. ఇన్ ఎనీ కోర్స్. సో, ఐ ఐ బిలీవ్ ద ఫండమెంటల్స్ ఈస్ కీ ఫర్ అదర్ ఆహ్, అడ్వాన్స్‌డ్ టాపిక్స్. అడ్వాన్స్ టాపిక్స్‌కి ఇదొక కీ లాంటిది. సో, ఈ కీతో అన్‌లాక్ చేస్తే అడ్వాన్స్ టాపిక్స్ అనేవి మనకి బాగా అర్థమవుతాయి. ఓకే. సో, మీకు కొద్దిగా బోర్ కొట్టినా ఓపికతో వినండి. సో థట్ అడ్వాన్స్ టాపిక్స్ చెప్పేటప్పుడు ఇవి మీకు హెల్ప్ అవుతాయన్నమాట. ఓకే. సో, లెట్స్ స్టార్ట్ విత్ కంప్యూటర్ ఫండమెంటల్స్. సో, కంప్యూటర్ అంటే ఏంటి? కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ దట్ ప్రాసెస్ డేటా అకార్డింగ్ టు సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. కొన్ని సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ప్రకారము మనం ఇచ్చిన రా డేటాని ప్రాసెస్ చేసి మీనింగ్‌ఫుల్ అవుట్‌పుట్ చూపిస్తుందన్నమాట. ఆర్ మీనింగ్‌ఫుల్ అవుట్‌పుట్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆర్ మీనింగ్‌ఫుల్ డేటాని ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. అది కంప్యూటర్. సో, కంప్యూటర్ ప్రధానంగా మనకి 4 టాస్క్స్ చేస్తుంది. ఏంటి అంటే ఇన్పుట్ డివైస్ నుంచి రా డేటాని తీసుకొని ప్రాసెస్ చేసి, స్టోరేజ్ చేసి అంటే స్టోర్ చేసి అండ్ అవుట్‌పుట్ డివైస్ ద్వారా మనకి ప్రొడ్యూస్ చేస్తుంది మీనింగ్‌ఫుల్ అవుట్‌పుట్‌ని. ఓకే. ఈ 4 ఆపరేషన్స్ అనేవి కంప్యూటర్ చేస్తుంది. అయితే ఇన్పుట్ డివైస్ ద్వారా తీసుకున్న రా డేటాని ఈ ఎలక్ట్రానిక్ డివైస్ అనే కంప్యూటరు ప్రాసెస్ చేసి మనకి మీనింగ్‌ఫుల్ అవుట్‌పుట్‌ని ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. అయితే ఈ ఈ ప్రాసెస్ అన్నాను గదా! అంటే ఏం ప్రాసెస్ చేస్తుందంటే ఆటోమేషన్, కాలిక్యులేషన్స్ అండ్ డేటా మేనేజ్‌మెంట్. సో, ఈ ప్రాసెస్ చేసేటప్పుడు డేటా ఏం చేస్తుంది? ఇన్పుట్ డివైస్ అంటే ఏంటి? కీబోర్డ్, మౌస్ ఇలాంటివన్నీ ఇన్పుట్ డివైస్‌కొస్తాయి. అంటే డేటాని ఏదైతే ఏ డివైస్ నుంచి వెళ్తుందో కంప్యూటర్ ప్రాసెస్‌కి ఆహ్, ఆ డివైజెస్‌నే ఇన్పుట్ డివైస్ అంటాం. మనం ఎక్కువగా ఇన్పుట్ డివైస్ ద్వారా అంటే కీబోర్డ్, మౌస్ ద్వారా మనం రా డేటాని ఇస్తాం. సో, కంప్యూటర్ రిసీవ్స్ ద డేటా ఫ్రమ్ ద ఇన్పుట్ డివైస్. ఇన్పుట్ డివైస్ నుంచి డేటాని తీసుకుంటుందన్నమాట. తీసుకొని ప్రాసెస్. ఇది ప్రాసెస్ చేస్తుందిక్కడ. ప్రాసెస్ యూనిట్. సీపీయూ అంటే ప్రాసెస్ యూనిట్. కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్. సీపీయూ అంటే కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్. సో, ఆ వచ్చిన డేటాని ప్రాసెస్ చేస్తుందనమాట. ఎలా ప్రాసెస్ చేస్తుంది? ఇక్కడ మనకి అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అండ్ కంట్రోల్ యూనిట్. సీ అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ ఏం చేస్తుంది? దీన్నే ద బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అంటారు. దట్ పెర్ఫార్మ్స్ కాలిక్యులేషన్స్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ వయా అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అండ్ కంట్రోల్స్ ద సిస్టమ్ ఆపరేషన్స్ త్రూ ద కంట్రోల్ యూనిట్. సిస్టమ్ ఆపరేషన్స్ ని కంట్రోల్ యూనిట్ ద్వారా కంట్రోల్ చేస్తుంది. ఓకే. సో, చేసిన తర్వాత అంటే ప్రాసెస్ చేసిన తర్వాత హ్మ్, ఈ ఈ ప్రాసెస్ డేటా అనేది మెయిన్ మెమరీకి ఇస్తుందన్నమాట. మెయిన్ మెమరీ ఏం చేస్తది మెయిన్ మెమరీ? స్టోర్ డేటా టెంపరరీలీ. ఈ మెయిన్ మెమరీలో డేటా టెంపరరీగా స్టోర్ అవుతుంది.
ఓకే. టెంపరరీగా స్టోర్ అవుతుంది. దీన్నే మనం ర్యామ్ అంటాం. దీన్ని మనం ర్యామ్ అంటాం. మెయిన్ మెమరీ ర్యామ్ అంటాం. అండ్ దాని తరువాత అంటే ప్రాసెస్ అయిన డేటా మెయిన్ మెమరీలోకి స్టోర్ చేసిన తర్వాత అట్ ద సేమ్ టైమ్ సెకండరీ మెమరీలో కూడా స్టోర్ చేస్తుంది. సెకండరీ మెమరీలో కూడా స్టోర్ చేస్తుంది. దాన్ని మనం హార్డ్ డిస్క్ అంటాం. దాన్ని మనం హార్డ్ డిస్క్ అంటాం. అయితే ఈ టెంపరరీ మెమరీలో ఉన్న డేటా అనేది పర్మనెంట్‌గా ఉండదు. మారుతా ఉంటది. సో, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రియల్ టైమ్ ఎగ్జాంపుల్. నోట్‌ప్యాడ్ ఓపెన్ చేశా. సో, ఇప్పుడు ఈ నోట్‌ప్యాడ్ ఓపెన్ అయింది గదా! సో, నేను వెల్కమ్ టు విండోస్ సర్వర్ 2022 డెమో క్లాస్. సో, ఇప్పుడు నేనేదైతే టైప్ చేశానో డేటా ఈ నోట్‌ప్యాడ్‌లో అన్‌సేవ్డ్ డేటా అవునా? ఇక్కడ మీరు చూస్తే అన్‌టైటిల్డ్ అనొస్తది. ఇట్స్ అన్‌టైటిల్డ్. మీరిక్కడ చూస్తే ఇక్కడ విండోస్ డెమో డాట్ టీఎక్స్టీ. అంటే ఈ అన్‌టైటిల్డ్ డేటా అంటే ఈ అన్‌సేవ్డ్ డేటా హ్మ్. ఎక్కడుంటుంది? ఎక్కడ స్టోర్ చేసుకొని హార్డ్ డిస్క్‌లో ఉంటుందా? హార్డ్ డిస్క్‌లో లేదు కదా! ఇది హార్డ్ డిస్క్‌లో స్టోర్ కాలేదు. మరి ఎక్కడుంది? ర్యామ్‌లో ఉంది ఇప్పుడు ఈ డేటా. ఇట్ ఈస్ ఇన్ ర్యామ్. ద మొమెంట్ ఐ సేవ్డ్ దిస్ ఫైల్ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది ఇది? మెమ్ హార్డ్ మెమరీ. డిస్క్‌లోకి ఓకే. వెళ్తుంది. ద మొమెంట్ ఐ సేవ్డ్ ఇట్ విల్ గో టు హార్డ్ డిస్క్. ఓకే. సో, ఇప్పుడు నేను క్లోజ్ చేస్తే అది హార్డ్ డిస్క్‌లో స్టోర్ అవుతుంది ఈ డేటా. వెన్ ద మొమెంట్ ఐ ఓపెన్ దిస్ ఫైల్ అగైన్ ఇట్ గోస్ టు మెయిన్ మెమరీ ర్యామ్‌కి వెళ్తుంది. అంటే ఇక్కడ మీరు ర్యామ్ అనేది టెంపరరీ మెమరీ అండ్ ఇట్స్ ఫాస్టర్ థాన్ సెకండరీ మెమరీ. సెకండరీ మెమరీ కన్నా మెయిన్ మెమరీ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. వేర్ ద డేటా ఈస్ ప్రాసెసింగ్ ఎక్కడైతే డేటా ప్రాసెస్ అవుతదో అదే మెయిన్ మెమరీ. ప్రాసెస్ అయ్యి సేవ్ అయితే అయిందో అప్పుడు అది సెకండరీ మెమరీలోకి వెళ్తుంది. ఓకే. సో, మనం అంటా ఉంటాం. ప్లీజ్ సేవ్ ద డేటా. పవర్ ఆఫ్ అయిపోతే డేటా పోతుంది అని. సేవ్ చేసినప్పుడు డేటా అనేది పర్మనెంట్‌గా సెకండరీ మెమరీలో స్టోర్ అవుతుంది కాబట్టి ఎనీ టైమ్ వి కెన్ గెట్ ద డేటా. బట్ నువ్వు సేవ్ చేయలేదు అంటే అది మెయిన్ మెమరీలో ఉంటుంది. అంటే ర్యామ్‌లో ఉంటుంది. అది ఎనీ టైమ్ గో ఆఫ్. అంటే పవర్ ఆఫ్ అయినప్పుడు లేదా మీరు అన్‌ఫార్చునేట్‌గా ఆ ఫైల్‌ని క్లోజ్ చేసినప్పుడు వితౌట్ సేవింగ్. జనరల్‌గా విండోస్ అనేది ఎప్పుడు ఏ ఫైల్‌నైనా సరే ప్రాంప్ట్ చేస్తుంది. ఆర్ యూ వాంట్ టు సేవ్? యెస్ ఆర్ నో. క్యాన్సెల్ అని వస్తది. కదా! సో, అందుకనే మెయిన్ మెమరీ అనేది టెంపరరీ మెమరీ. ఇట్స్ నాట్ పర్మనెంట్. ఓకే. సో, పర్మనెంట్ మెమరీ అనేది సెకండరీ మెమరీ. ఇక్కడికి వెళ్లి డేటా స్టోర్ అవుతా ఉంటది. సో, ప్రాసెస్ డేటా ఇక్కడ. సో, మెయిన్ మెమరీ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఓకే. సో, బావుంది. ఇన్‌పుట్ డివైస్ నుంచి వచ్చిన డేటాని మెయిన్ మెమరీలో తీసుకొని మెయిన్ మెమరీ నుంచి మనకి అర్థమెటిక్ అండ్ లాజికల్ ఇక్కడ కాలిక్యులేషన్స్ జరుగుతాయి. ఓకే. ఏం జరుగుతాయి? ద బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అంటాం. దట్ పెర్ఫార్మ్స్ కాలిక్యులేషన్స్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ వయా అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అండ్ కంట్రోల్ ద సిస్టమ్ ఆపరేషన్స్ త్రూ ద కంట్రోల్ యూనిట్. కంట్రోల్ యూనిట్‌తో సిస్టమ్ ఆపరేషన్స్‌ని కంట్రోల్ చేస్తుంది. ఓకే. అండ్ మెమరీ యూనిట్‌లో స్ డేటాని స్టోర్ చేస్తుంది. ఆర్ అంటే రా డేటా అండ్ ప్రాసెస్ డేటా ఇక్కడ స్టోర్ చేస్తుంది. స్టోర్ చేసిన తర్వాత మనకి అవుట్‌పుట్ డివైస్ ఇస్తుంది. సో, ఇదే మనకి మె సెకండరీ మెమరీలోకెళ్ళి స్టోర్ అయ్యి ఇలా చూపిస్తుంది. సో, ఇలా మనకి కంప్యూటర్ ఆపరేషన్ అనేది జరుగుతుంది.
ఓకే. అవుట్‌పుట్ డివైస్ అంటే మీకు తెలుసు కదా! అవుట్‌పుట్ డివైస్ ఏంటి? మానిటర్, ప్రింటర్ వీటిని ఈటీసీ చాలా ఉన్నాయి. అవుట్‌పుట్ డివైస్ మనం అంటాం. అవుట్‌పుట్ డివైస్ ద్వారా ఇస్తుంది. సో, ఇది ఇలా కంప్యూటర్ అనేది వర్క్ అవుతుందన్నమాట. సో, కంప్యూటర్ ఫంక్షన్స్ అంటే ఫంక్షన్స్ చెప్పుకుంటే ఐ మీన్ ఇవి ఇన్‌పుట్ డివైస్ ద్వారా యాక్సెప్ట్ రా డేటా. ప్రాసెసింగ్ ఏంటంటే ఎగ్జిక్యూట్ ద ఇన్‌స్ట్రక్షన్స్ వయా సిపియు. సిపియు ద్వారా బేస్డ్ ఆన్ ద ఇన్‌స్ట్రక్షన్స్ ప్రాసెస్ అవుతుంది. స్టోరేజ్‌లో అంటే సెకండరీ మెమరీలో డేటా స్టోర్ అవుతుంది. మెమరీ ద్వారా మనకి అవుట్‌పుట్‌లో చూపిస్తుంది. సో, మనం ఏదైనా డేటా చూడాలి అంటే ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు ఓపెన్ ఎనీ డేటా. ఇగో ఈ డేటా ఉంది గదా! ఇది క్లోజ్ చేస్తాను. ఈ డేటా చూడాలి అంటే ఎలా చూస్తాం మనం? వి కెనాట్ వి కెనాట్ సీ ద డేటా త్రూ సెకండరీ మెమరీ. సెకండరీ మెమరీ ద్వారా మనం చూడలేం. వి కెన్ సీ ద ఫైల్. ఇట్ ఈస్ ఇన్ సెకండరీ మెమరీ. బట్ వి కెనాట్ సీ ద డేటా విచ్ ఈస్ ఇన్ ద ఫైల్. ద మూమెంట్ ఐ ఓపెన్ ఇట్ విల్ గో టు రామ్. అంటే ఈ డేటా ఫస్ట్ రామ్‌లోకి వెళ్లి రామ్ నుంచి నాకు కనిపిస్తుంది అవుట్‌పుట్ డివైస్‌కి. మీరు అబ్జర్వ్ చేయండి. ఇగోండి ఇక్కడ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను డేటా మెయిన్ మెమరీ నుంచి సెకండరీ మెమరీలోకి స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత నేను అవుట్‌పుట్ డివైస్ ద్వారా చూడాలి అంటే అది మెయిన్ మెమరీకొచ్చిన తర్వాతే నేను అవుట్‌పుట్ డివైస్ నుంచి చూడొచ్చు. సో, అందుకనే రామ్ ఈజ్ ఎసెన్షియల్, ఇంపార్టెంట్. రామ్ లేకుండా సిస్టమ్ స్టార్ట్ అవుతదా? నో. స్టార్ట్ కాదు. సో, ఇది జరుగుతుంది. మీరు ఫైల్ కనిపిస్తది మీకు హార్డ్ డిస్క్‌లో. బట్ యూ కెనాట్ సీ వాట్ ద డేటా ఇన్‌సైడ్ ద ఫైల్. మనం ఆ ఫైల్‌ని ఓపెన్ చేయాలి అంటే ఆ ఫైల్ ఎక్కడికి వెళ్తుంది? అగైన్ మెయిన్ మెమరీకెళ్తుంది. ఇక్కడికొచ్చిన తర్వాతే మనకి కనిపిస్తుంది. అవుట్‌పుట్ డివైస్ అంటే మానిటర్ ద్వారా లేదా ప్రింటర్ ద్వారా చూడగలం. ఇలా కంప్యూటర్ ఫంక్షన్ అవుతుందన్నమాట. ఓకే. సో, కంప్యూటర్ computers are now integral part of our day to day activities like business గాని, ఎడ్యుకేషన్ గాని, హెల్త్ కేర్ గాని, ఇంజినీరింగ్ ఎనీవేర్ ఎవ్రీవేర్ కంప్యూటర్ ఈజ్ నెసెసరీ. అందుకనే కంప్యూటర్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మన లైఫ్‌లో అదొక ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా కంప్యూటర్. కంప్యూటర్ లేనిది పని జరగట్లేదు. కదా! ఎసెన్షియల్ అన్నమాట. కంప్యూటర్ అనేది ఇప్పుడు నెసెసరీ ఎసెన్షియల్ ఫర్ ఎనీ వర్క్. ఆ స్థితికి వచ్చేసామన్నమాట. ఓకే. నౌ సో, సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? అందరికీ తెలిసిందే. సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది. ఓకే. సో, ఆ సాఫ్ట్‌వేర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. వాట్ ఈస్ సాఫ్ట్‌వేర్? సో, కంప్యూటర్ అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ దీన్నే మనం అండ్ నెట్వర్క్ కూడా వస్తది. ఇప్పుడు ఎందుకంటే కంప్యూటర్‌కి నెట్వర్క్ లేకుండా ఆ ఐసోలేటెడ్ కంప్యూటర్‌లో మనం ఏం చేయలేం కదా! ఇప్పుడు మీ ఇంట్లో కంప్యూటర్ ఉంది. వితౌట్ ఇంటర్నెట్ మీరు కంప్యూటర్‌ని యూజ్ చేయగలరా? అంటే ఐ మీన్ సో, ఏదైనా డేటాని షేర్ చేయాలన్నా, రిసీవ్ చేసుకోవాలన్నా మనకి నెట్వర్క్ కూడా చాలా అవసరం. బట్ కంప్యూటర్ గురించొచ్చేసరికి ఆహ్, మనం చెప్పుకోవాలంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్. అది సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్ కాంబినేషనే కంప్యూటర్ అంటాం. ఓకే. సో, హార్డ్‌వేర్ అంటే మనకి ఆహ్, కలెక్షన్ ఆఫ్ హ్మ్, కంప్యూటర్ యాహ్! హార్డ్‌వేర్. హార్డ్‌వేర్ అంటే ఏంటి? ఇక్కడ మీరు చూసుకుంటే సీపీయూ, హార్డ్ డిస్కు, హార్డ్ డ్రైవ్, ఆప్టిమల్ డ్రైవ్, ర్యామ్, ప్రాసెసర్, మదర్ బోర్డ్, ఎస్ఎంపీఎస్, సిస్టమ్ కూలింగ్ ఫ్యాన్, ఫ్లాపీ డ్రైవ్ అండ్ సో ఆన్ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఆహ్, హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ అన్నమాట. కంప్యూటర్ యొక్క హార్డ్‌వేర్ కాంపోనెంట్స్. దీన్ని క్యాబినెట్ ఇవన్నీ అసెంబుల్ చేస్తారన్నమాట.
ఓకే. సో ఎస్ఎంపిఎస్ అనేది ఏంటంటే పవర్ సప్లై. మనకి కంప్యూటర్‌కి పవర్ సప్లై చేసేది ఎస్ఎంపిఎస్, స్విచ్ మోడ్ పవర్ సప్లై అంటాం. ఇది ఏసీ పవర్‌ని డీసీ పవర్‌గా కన్వర్ట్ చేసి ఈ కంప్యూటర్ డివైస్ కన్నిటికి సప్లై చేస్తుందన్నమాట ఈ ఎస్ఎంపిఎస్ అనేది. ఓకే. ఇక్కడికొద్దాం. కంప్యూటర్ అనేది సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్ కాంబినేషనే కంప్యూటర్ అంటాం. అయితే హార్డ్‌వేర్ అంటే ఇవి హార్డ్‌వేర్ డివైజెస్. ఇంకొన్ని ఇక్కడ మనం ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. మనం డీప్‌గా వెళ్తే ఇంకా చాలా హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ ఉన్నాయి. బట్ చాలు ఇవి తెలిస్తే చాలు మనకి. నెక్స్ట్ సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? సాఫ్ట్‌వేర్ ఈస్ ఎ ఇంటాంజిబుల్. సాఫ్ట్‌వేర్ ఈస్ ఎ ఇంటాంజిబుల్ అంటే అన్‌టచబుల్. నాట్ హావింగ్ ఎ ఫిజికల్ ప్రెజెన్స్. ఇది ఫిజికల్ ప్రెజెన్స్ ఉండదు సాఫ్ట్‌వేర్‌కి. ఇది అన్‌టచబుల్. మనం టచ్ చేయలేం. సాఫ్ట్‌వేర్ అనేది ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ ప్రెజెన్స్ డివైస్ ఆర్ థింగ్ కదా! అండ్ వర్క్స్ విత్ హార్డ్‌వేర్. ఇది హార్డ్‌వేర్‌తో వర్క్ చేస్తుంది సాఫ్ట్‌వేర్ అనేది. టు మేక్ కంప్యూటర్ ఫంక్షన్. కంప్యూటర్‌ను ఫంక్షన్ చేయాలంటే సాఫ్ట్‌వేర్ కావాలి. అంటే హార్డ్‌వేర్‌తో వర్క్ చేస్తది సాఫ్ట్‌వేర్. మరి హార్డ్‌వేర్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ పాస్ చేసేదే సాఫ్ట్‌వేర్ కదా! లేకపోతే హార్డ్‌వేర్‌తో మనం కమ్యూనికేట్ కాలేం. ఎందుకు అంటే హార్డ్‌వేర్ ఈస్ ఎ హార్డ్‌వేర్ యూజెస్ బైనరీ లాంగ్వేజ్ అండ్ వి యూజ్ హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్. మనం హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ వాడతాం. కంప్యూటర్ హార్డ్‌వేర్ అనేది బైనరీ లాంగ్వేజ్ వాడతది. బైనరీ లాంగ్వేజ్ అంటే తెలుసు కదా మీకు. ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది. వన్స్ అండ్ జీరోస్. ఇది బైనరీ లాంగ్వేజ్. సో, ఈ లాంగ్వేజ్ అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం గాదు. అండ్ ఇంపాసిబుల్ ఏం గాదు. ఈజీ. ఐ మీన్ ఈజీ అంటే వి కెన్ అండర్‌స్టాండ్ దిస్ బైనరీ లాంగ్వేజ్. బట్ ఇట్ ఈస్ ఎ లేబోరియస్ ప్రాసెస్ అండ్ ఇట్స్ ఎ టఫ్ టు మేక్ అండర్‌స్టాండ్ దిస్ బైనరీ లాంగ్వేజ్. ప్రతీదీ మనం ఇలా బైనరీలో కన్వర్ట్ చేసుకొని అర్థం చేసుకోవాలంటే స్ టైం సరిపోదు. సో, ఈ ఈ సాఫ్ట్‌వేర్ ఏం చేస్తదంటే టు మేక్ యూ అంటే సాఫ్ట్‌వేర్ ప్లేస్ యాస్ ఎన్ ఇంటర్‌ఫేస్ రోల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మోదీ రష్యా వెళ్లారనుకోండి. పుతిన్ రష్యాలోనే మాట్లాడతాడు. ఆయన ఇంగ్లీష్ మాట్లాడడు. మరి ఎలా అర్థం అవుతది మోదీకి? సో, ట్రాన్స్‌లేటర్స్ ఉంటారు. అండ్ ట్రా జనరల్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే పుతిన్ మాట్లాడింది ఎప్పటికప్పుడు వెంబడే ట్రాన్స్‌లేట్ చేసేవాళ్ళు పక్కన ఉంటారనమాట. వాళ్ళు లేని సమయంలో కొన్ని కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‌చేంజ్ టైమ్‌లో వాళ్ళకి చెవులో ఇయర్ ఫోన్స్ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే. అవి ట్రాన్స్‌లేట్ చేస్తా ఉంటాయన్నమాట. సో, అలానే కంప్యూటర్ లాంగ్వేజు మనకి అర్థం కాదు. అంటే అర్థమైనా చాలా కష్టం కాబట్టి, మనకి ఈజీగా మన హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజెస్ అంటే తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఫ్రెంచ్ ఇలా చాలా అండ్ నంబర్స్, ఆల్ఫాబెట్స్, నంబర్స్, ఆహ్, సింబల్స్ ఓకే. ఇలాంటివన్నీ మనకి కంప్యూటర్ లాంగ్వేజ్‌లో ఐ మీన్ బైనరీ లాంగ్వేజ్‌లో ట్రాన్స్‌లేట్ చేయడానికి మనకి సాఫ్ట్‌వేర్ అనేది ఒక ఇంటర్‌ఫేస్ లాగా పనిచేస్తది. ఒక ట్రాన్స్‌లేటర్ లాగా. వైస్ వర్సా. ఏం చేస్తదిది? వైస్ వర్సా ట్రాన్స్‌లేట్ చేస్తది. కంప్యూటర్ నుంచి బైనరీ లాంగ్వేజ్‌ని హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్‌లోకి, హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్‌ని బైనరీ లాంగ్వేజ్‌లోకి ఈ సాఫ్ట్‌వేర్ అనేది ట్రాన్స్‌లేట్ చేస్తుంది. సో, సాఫ్ట్‌వేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్‌వేర్ లేకుండా మనం వి కెనాట్ ఆపరేట్ హార్డ్‌వేర్. అయితే ఈ సాఫ్ట్‌వేర్‌లో మనకి 2 టైప్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. సిస్టమ్ సాఫ్ట్‌వేర్, అప్లికేషన్ సాఫ్ట్‌వేర్. సిస్టమ్ సాఫ్ట్‌వేర్, అప్లికేషన్ సాఫ్ట్‌వేర్. అయితే ఈ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఏం చేస్తుందంటే మనకి కంట్రోల్స్ ద హార్డ్‌వేర్ అండ్ ప్రొవైడ్ ఎ ప్లాట్‌ఫార్మ్ టు రన్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్. అంటే ఈ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అంటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ వస్తాయి. విండోస్, లినక్స్, యునిక్స్, మ్యాక్ ఇలా సో ఆన్. ఇవన్నీ మనం ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటాం. ఆపరేటింగ్ సిస్టమ్‌నే సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అంటాం. ఈ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఏం చేస్తదంటే హార్డ్‌వేర్ హార్డ్‌వేర్‌తో వర్క్ చేస్తదనమాట. ఈ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అండ్ మేక్ ఎ ప్లాట్‌ఫార్మ్. ఒక ప్లాట్‌ఫార్మ్‌ని
రెడీ చేస్తది. వేర్ ద అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ కెన్ రన్. అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ ఆ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ మీద రన్ అవుతది. అంటే ఈ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసి ఆ పైన మనకి అప్లికేషన్స్ అంటే ఏంటి? క్రోమ్, ఎడ్జ్, ఎంఎస్ ఆఫీస్ సో ఆన్ ఇప్పుడు నేను చెప్తున్న ఈ మైరో ఇలా ఇవన్నీ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్సే. ఈ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ రన్ అవుతున్నాయంటే కారణం సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్ ఈ 2 ఉండడం వల్లే ఇవన్నీ రన్ అవుతున్నాయి. ఈ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ అన్నీ రన్ అవుతాయి. లేకపోతే రన్ కావు. ఓకే. సో, అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ అంటే మనకి చాలా వస్తాయి. కొన్ని లాక్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్. ప్రతి చిన్న పనికి ఒక సాఫ్ట్‌వేర్ ఉంది ఇక్కడ మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఆఫీస్ తీసుకోండి. డాక్యుమెంటేషన్ చేయాలంటే ఎంఎస్ వర్డ్. ప్రెజెంటేషన్ చేయాలంటే పీపీటీ. కాలిక్యులేషన్స్ మనకి టేబుల్స్ ఇలాంటి డేటాకి ఎక్సెల్. ఇలా ప్రతి దానికి ఇప్పుడు సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. వాటినన్నీ మనం అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ అంటాం. ఇంటర్నెట్ బ్రౌజ్ చేయాలంటే బ్రౌజర్ కావాలి. ఎడ్జో లేకపోతే క్రోమో ఇలా ప్రతి పనికి ఒక అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అనేది ఉంది అన్నమాట. ఓకే. సో, సాఫ్ట్‌వేర్ అనేది ఏంటి? అన్‌టచబుల్. మనం టచ్ చేయలేం. అది ఫిజికల్‌గా ఉండదు. అది ఫిజికల్ ప్రెజెన్స్ ఉండదు. మనం టచ్ చేయలేమనమాట. అంటే లాజికల్‌గా ఉంటుందన్నమాట. అంటే లాజికల్ అని గాదు. ఇట్ డజంట్ హావ్ ఎ ఫిజికల్ ప్రెజెన్స్. సాఫ్ట్‌వేర్‌కి ఫిజికల్ ప్రెజెన్స్ ఉండదు. అంతే. అంతవరకు మనం చెప్పగలం. ఓకే. సో, అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ సారీ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ సాఫ్ట్‌వేర్. ఒక ప్లాట్‌ఫార్మ్‌ని క్రియేట్ చేస్తది. దానిపైన అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ రన్ అవుతుంటాయన్నమాట. సాఫ్ట్‌వేర్ అనేది ఎసెన్షియల్ ఫర్ మేనేజింగ్ కంప్యూటర్ ఆపరేషన్స్ అండ్ ఎగ్జిక్యూట్ యూజర్ కమాండ్స్. సో, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ అనేది చాలా ఎసెన్షియల్. అది సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఎసెన్షియల్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్. ఈ 2 ఎసెన్షియలే. సో, బేసికల్‌గా సాఫ్ట్‌వేర్ ఈస్ ఎసెన్షియల్. ఎందుకంటే ఫర్ మేనేజింగ్ కంప్యూటర్ ఆపరేషన్స్. మనం కంప్యూటర్ ఆపరేషన్స్ మేనేజ్ చేయడానికి అండ్ ఎగ్జిక్యూట్ కమాండ్స్, యూజర్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి. అయితే సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. సాఫ్ట్‌వేర్ అనేది సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ కదా! కొన్ని సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌నే మనం సాఫ్ట్‌వేర్ అంటాం. అది సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అవని అండ్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అవని ఏదైనా సరే. ఓకే. సో, ఇదేం చేస్తది? డేటా ఈ ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటంటే మనకి డేటా రూపంలో ఉంటాయి. ప్రోగ్రామ్స్ ఓకే. యూజ్డ్ టు ఆపరేట్ కంప్యూటర్ అండ్ పెర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్స్. సో, ఇక్కడ డేటా అయినా, ప్రోగ్రామ్స్ అయినా మనకి స్పెసిఫిక్ టాస్క్‌ని పెర్ఫార్మ్ చేయడానికి సాఫ్ట్‌వేర్ ఉంటుంది. సో, అది అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అయినా, సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అయినా. సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌లో చాలా ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఇన్‌స్ట్రక్షన్స్ ఒక్కొక్క స్పెసిఫిక్ టాస్క్‌ని స్పెసిఫిక్ టాస్క్‌ని ఆహ్, రన్ చేస్తదన్నమాట. సో, ఈ సాఫ్ట్‌వేర్ ఏం చేస్తది? హార్డ్‌వేర్‌తో మాట్లాడగలుగుతుంది. బేసికల్‌గా హార్డ్‌వేర్‌కి చెప్పగలుగుతుంది. ఏం చెయ్యాలి అనేది. మనం చెప్తాం సాఫ్ట్‌వేర్‌కి ఏం చెయ్యాలి అని. సో, అదే కన్వే చేస్తుంది హార్డ్‌వేర్‌కి. అంటే వాట్ టు డూ అనేది మనం సాఫ్ట్‌వేర్‌కి చెప్తాం. త్రూ కమాండ్స్, త్రూ యాక్షన్స్. మనం ఏదైతే కమాండ్స్ పాస్ చేస్తామో సాఫ్ట్‌వేర్‌కి, ఆ సాఫ్ట్‌వేరు ఆ కమాండ్స్ తీసుకొని హార్డ్‌వేర్‌కి చెప్తుంది ఏం చేయాలనేది. ఓకే. ఇది కంప్యూటర్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అండ్ కంప్యూటర్ ఫంక్షన్స్ అండి. క్లియర్? ఓకే. నెక్స్ట్ ఓఎస్ అంటే ఏంటి తెలుసుకున్నాం. కంప్యూటర్ ఫండమెంటల్స్ ఏంటి తెలుసుకున్నాం. అయితే ఓఎస్‌లో మనకి ఆహ్, కేటగరైజేషన్ ఆఫ్ ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని కేటగరైజ్ చేశారు. ఓకే. ఆపరేటింగ్ సిస్టమ్ కెన్ బి కేటగరైజ్డ్ బేస్డ్ ఆన్ ద హౌ మెనీ యూజర్స్ అండ్ టాస్క్స్ ద దే సపోర్ట్.
అంటే ఆ ఆపరేటింగ్ సిస్టము కేటగరైజ్ అంటే చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి మార్కెట్‌లో. తెలుసు కదా మీకు. విండోస్, లినక్స్, యునిక్స్, మ్యాక్ అండ్ సో ఆన్ చాలా ఉన్నాయి. సో వీటిని కేటగరైజ్ చేశారు. బేస్డ్ ఆన్ ద పెర్ఫార్మన్స్. బేస్డ్ ఆన్ ద ఆహ్, టాస్క్స్ దే సపోర్ట్. సో ఏంటి సింగిల్ యూజర్, సింగిల్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. సింగిల్ యూజర్, సింగిల్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఓన్లీ వన్ యూజర్ అండ్ వన్ ప్రాసెస్ రన్స్ ఎట్ ఎ టైమ్. అంటే ఒక యూజర్ ఒక పనిని ఒకేసారి చెయ్యగలదు. అంటే ఏంటి? ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఒకే యూజర్ లాగిన్ అయ్యి ఒకటే పనిని చేయగలదు. అదే సింగిల్ యూజర్, సింగిల్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ప్లీజ్ గో ఆన్ మ్యూట్ అండి. ప్లీజ్ గో ఆన్ మ్యూట్. సారీ. ఓకే. ఒకే యూజర్. ప్లీజ్ గో ఆన్ మ్యూట్ అండి. మ్యూట్ ఆల్. ఓకే. సో సింగిల్ యూజర్, సింగిల్ టాస్క్ అంటే ఒక ఒక యూజరు ఒక పనిని ఒకేసారి చేయగలడు. అంటే ఎంఎస్ డాస్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఒకప్పుడు. ఇట్ ఈస్ అన్ అప్లికేషన్. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ విండోస్ నౌ. ఒకప్పుడు ఎంఎస్ డాస్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. అందుకనే ఎంఎస్ డాస్‌లో మీరు కమాండ్ సో ఒకే యూజర్ ఒకే పనిని ఒకేసారి చేయగలడు. ఇది ఎంఎస్ డాస్. సో ఎంఎస్ డాస్ గురించి యాక్చువల్‌గా అవసరం లేదు. బట్ ఒక ఇన్ఫర్మేషన్‌గా మీకు చెప్తున్నాను. ఇది మీకు ఇంటర్వ్యూలో గాని, ఎక్కడ గాని ఏమి అడగరు. బట్ గుడ్ టు నో అన్నమాట. సో, ఎంఎస్ డాస్ అనేది మీకు అబ్జర్వ్ చేస్తే 1.0 1985లో స్టార్ట్ అయ్యి 3.11 వరకు అంటే 1992లో 3.11 వరకు వచ్చి ఎప్పుడైతే 1995లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని లాంచ్ చేశారో, అప్పుడు ఈ ఎంఎస్ డాస్‌ని ఈ విండోస్‌లో ఒక భాగం చేశారన్నమాట. ఓకే. సో, ఇదంతా కమాండ్ లైన్ మీకందరికి తెలిసింది. ఎంఎస్ డాస్ అనేది అంతా కమాండ్ లైన్. నో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో, విండోస్ 95 అనేది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో, దీంట్లో ఒక భాగం చేశారు. అక్కడి నుంచి మనకి విండోస్ లైనేజే ఉంటుంది. డాస్ లైనేజ్ అనేది స్టాప్ అయిపోయింది. నో డాస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. నౌ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డాస్ అనేది సింగిల్ యూజర్, సింగిల్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎందుకంటే అది ఒక పనిని ఒక యూజర్ మాత్రమే చేయగలడు. అదే సింగిల్ యూజర్ మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే వన్ యూజర్ కెన్ ఆపరేట్ సెవరల్ అప్లికేషన్స్ టుగెదర్. ఓకే. సో, అంటే ఒక యూజర్ మల్టిపుల్ టాస్క్స్‌ని చేయగలడు. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒకే యూజర్ మల్టిపుల్ అప్లికేషన్స్ ఓపెన్ చేయగలిగాడు. ఇదొక అప్లికేషన్, ఇదొక అప్లికేషన్, ఇదొక అప్లికేషన్, ఇదొక అప్లికేషన్. ఇలా చాలా అప్లికేషన్స్ మనం ఓపెన్ చేయగలం. అంటే ఏంటి? ఒకే యూజరు అంటే దిస్ ఈస్ ఓన్లీ వన్ యూజర్. అంటే ట్రైనింగ్ అనే యూజర్‌ని. నేను ఒకే యూజర్‌ని బట్ ఐయామ్ డూయింగ్ మల్టిపుల్ టాస్క్స్. దాన్నే సింగిల్ యూజర్ మల్టీ టాస్కింగ్ అంటాం. సో, దానికి ఎగ్జాంపుల్‌గా మనం చెప్పుకోవాలంటే విండోస్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మీకు తెలుసు. ఇక్కడ విండోస్ 95, 98, ఎక్స్‌పీ, మీ 7 విస్తా ఒకటుంది. మీ ఒకటుంది. 7 అలా మనకి విండోస్ ఇప్పుడు లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 11. ఇలా మనం వీటిని విండోస్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌కి మనం ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. నెక్స్ట్ మల్టీ యూజర్, మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఏ టైమ్ లాగిన్ అవ్వగలరు అండ్ మల్టిపుల్ టాస్క్స్ పర్ఫార్మ్ చేయగలరు. సిస్టమ్ అలౌ మెనీ యూజర్స్ టు లాగిన్ అండ్ ఎగ్జిక్యూట్ మెనీ అప్లికేషన్స్ ఆర్ టాస్క్స్ అట్ ద సేమ్ టైమ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకే యూజర్ లాగిన్ అయ్యారు ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లో. అదే మీరు క్లయింట్ ఆపరేట్ అంటే ఈ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మల్టీ యూజర్, మల్టీ టాస్క్.
ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనం మల్టిపుల్ యూజర్స్ ఇక్కడ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సెషన్లో పనిచేస్తూ ఉంటారు. అంటే ఒకటే సిస్టంలో మల్టిపుల్ యూజర్స్ లాగిన్ చేసి వాళ్ళు పని చేయొచ్చు. అయితే ఎలా పనిచేస్తారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సెషన్ ఉంటుంది. ఆ సెషన్‌లో వర్క్ చేస్తారు. కాన్‌ఫ్లిక్ట్స్ ఏం రాదు. ఓకే. ఒక్కొక్కరు ఒక్కొక్క సెషన్‌లో పని చేస్తారు. అది మనం ఫర్దర్‌గా మనం మాట్లాడతాం ఇంకా డీటెయిల్‌గా. దానికి మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే యునిక్స్, లినక్స్, విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వీటిని మనం స మల్టీ యూజర్, మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటారు. వీటిని సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. సో, ఎగ్జాక్ట్‌గా మన కోర్స్ అంతా ఈ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ మీదే ఉంటుంది. 80% 80 మోర్ థాన్ 90 అనుకోండి. 90% మన కోర్స్ అనేది ఈ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ మీదే ఉంటుంది. 10% క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే మన వర్క్, మన కోర్స్ కాన్సంట్రేటెడ్ ఆన్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. ఈ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ మీదే మన కోర్స్ అంతా కాన్సంట్రేట్ అవుతది. విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ 2022. సో, ఇదే మల్టీ యూజర్, మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనండి. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఓఎస్ ఫంక్షన్స్? ఓఎస్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఇంతకుముందు మనం కంప్యూటర్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. అంటే కంప్యూటర్ ఎలా పనిచేస్తది? ఏం చేస్తదనేది మాట్లాడుకున్నాం. తర్వాత మనం సాఫ్ట్‌వేర్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. అంటే సాఫ్ట్‌వేర్ ఏం చేస్తది? సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? సాఫ్ట్‌వేర్ ఎలా పనిచేస్తది? సాఫ్ట్‌వేర్‌లో సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? తెలుసుకున్నాం. ఓకే. నౌ ఇట్స్ టైమ్ టు నో ఓఎస్ ఫంక్షన్స్. అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తది? ఎలా ఫంక్షన్ చేస్తది? ఎలా పని చేస్తది? ఫంక్షన్ అంటే పని చేయడం. ఎలా పని చేస్తది? ఓకే. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 8 ఫంక్షన్స్ ఉన్నాయి. అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఒక స్ ఒ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ చేసే పని ఏంటంటే 8. ఇవి మెయిన్ ఫంక్షన్స్ అన్నమాట. ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. సీ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు విండోస్. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు యూనిక్స్ ఆర్ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు లినక్స్. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షన్స్ గురించి మాట్లాడతాం. సో, ఎనీ ఆ ఆపరేటింగ్ సిస్టమ్ డూ దీస్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ చేస్తది. ఏంటవో తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే. సో, ఫస్ట్ మనం సో, ఈ ఫంక్షన్స్ ఏంటి? ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓఎస్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఓఎస్. ఓకే. ఇంక్లూడ్ మేనేజింగ్ హార్డ్‌వేర్ రిసోర్సెస్, ప్రొవైడింగ్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ ఎన్ష్యూర్ ద స్మూత్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఇదేం చేస్తది? మనకి హార్డ్‌వేర్ రిసోర్సెస్‌ని మేనేజింగ్ హార్డ్‌వేర్ రిసోర్సెస్‌ని మేనేజ్ చేస్తూ ప్రొవైడింగ్ యూజర్ ఇంటర్ఫేస్. యూజర్‌కి అంటే ఇంటర్ఫేస్ అంటే అవుట్‌పుట్‌ని అంటే ప్రాసెస్ చేసిన డేటాని చూపిస్తూ అండ్ మేక్ ఇట్ ఏ స్మూత్. ఎన్ష్యూర్ స్మూత్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేస్తది. ఓవరాల్ ఈ 8 ఫంక్షన్స్ చేసే పనది. ఓకే. ఒక్కొక్క ఫంక్షన్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం మెమరీ మేనేజ్‌మెంట్ గురించి మాట్లాడదాం. మెమరీ మేనేజ్‌మెంట్ ఏంటి? ఎలికేట్ అండ్ ట్రాక్ ద యూజ్ ఆఫ్ మెయిన్ మెమరీ RAM ఫర్ ఎ డిఫరెంట్ అప్లికేషన్ అండ్ ప్రాసెస్. సో, ఈ మెయిన్ మెమరీ ఏం చేస్తది? ఎలికేట్ చేస్తది మెమరీని. ఎవరికి ఎలికేట్ చేస్తది? అప్లికేషన్స్ అండ్ ప్రాసెస్. ప్రాసెస్‌లకి, అప్లికేషన్స్‌కి మెమరీని ఎలికేట్ చేస్తది. ఎలికేట్ చేయలేదనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలికేట్ చేయకపోతే నాకు ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తున్నాననుకోండి. నాకు మెమరీ ఎలికేట్ చేయకపోతే ఇది ఓపెన్ అవుతుందా? ఈ ఈ ఈ ఫైల్ ఓపెన్ అవుతుందా? ఓపెన్ గాదు. ఫైల్ ఓపెన్ కాకపోతే ఫైల్‌లో డేటా ఉందో తెలీదు నాకు. సో, మెయిన్ మెమరీ నాకు ఎలికేట్ చేయాలి మెమరీని ఫర్ అప్లికేషన్ ఆర్ ప్రాసెస్. అప్లికేషన్స్‌కి, ప్రాసెస్‌కి ఎలికేట్ చేస్తేనే నాకు డేటా కనిపిస్తది ఆ ఫైల్‌లో. లేదా ఇప్పుడు ఇప్పుడు నేను ద మొమెంట్ ఐ ఓపెన్ ఇలా ఓపెన్ చేశాననుకోండి. ఓపెన్ చేయగానే నాకు
మెయిన్ మెమరీలో ఎలికేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఎలికేషన్ అయిందో నాకు ఈ ఫైల్ కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. అంటే ఐ మీన్ ఈ ఫైల్‌లో డేటా కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. సో, అది చేయలేదనుకోండి, మనకి ఏది పనిచేయదు. డేటాను చూడలేము, అప్లికేషన్స్ రన్ చేయలేము, ప్రాసెస్‌ని రన్ చేయలేము. నథింగ్. వి కెనాట్ డూ ఎనీథింగ్. సో, మెయిన్ మెమరీ ఎలికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాసెస్‌లకి గాని, అప్లికేషన్స్ గాని. నెక్స్ట్ డివైస్ మేనేజ్‌మెంట్. డివైస్ మేనేజ్‌మెంట్ అంటే ఏంటి? మేనేజ్ కమ్యూనికేషన్ విత్ హార్డ్‌వేర్ డివైస్ యూజింగ్ డ్రైవర్స్ ఇంక్లూడింగ్ ప్రింటర్స్, డిస్ప్లేస్, కీబోర్డ్స్ అండ్ స్టోరేజ్ డివైస్. సో, డివైస్ మేనేజ్‌మెంట్ అంటే కంప్యూటర్‌లో మనం డివైసెస్ గురించి మాట్లాడుకున్నాం. కంప్యూటర్ కాంపోనెంట్స్ ఆర్ హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ వీటినన్నిటిని మేనేజ్ చేయాలి. అండ్ వీటితో పాటు ఇన్పుట్ డివైస్, అవుట్‌పుట్ డివైస్ అంటే ఏంటి? ఇన్పుట్ డివైస్, అవుట్‌పుట్ డివైస్ అని ఇన్పుట్ డివైస్ అంటే కీబోర్డు, మౌసు వీటిని ఇన్పుట్ డివైస్ అంటాం. ఇంకా చాలా ఉన్నాయి ఇన్పుట్ డివైస్ మనం చూసుకుంటే. ఇప్పుడు గేమ్ ఆడే వాళ్ళకి ఉంటాయి కదా! గేమ్ స్టిక్స్. సో, వీటినన్నిటిని ఇన్పుట్ డివైస్ అంటాం. అవుట్‌పుట్ డివైస్ మానిటరు, ప్రింటరు, అవుట్‌పుట్ డివైస్. సో, వీటినన్నిటిని మేనేజ్ చేయాలి. డివైస్ మేనేజ్‌మెంట్‌లో కంప్యూటర్ డివైస్ మేనేజ్‌మెంట్ అంటే ఏంటంటే, ఆపరేటింగ్ సిస్టమ్ అన్ని డివైస్ మేనేజ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మౌస్‌ని డిటెక్ట్ చేయలేదనుకోండి. కెన్ వి సెండ్ ఎ డేటా? కీబోర్డ్‌ని డిటెక్ట్ చేయలేదు. కెన్ వి సెండ్ ద డేటా త్రూ కీబోర్డ్? నో, వి కెనాట్. ఇప్పుడు ఇంతకుముందు మనకొక ఇష్యూ వచ్చింది. నా వాయిస్ మీకు వినిపించట్లేదు. వినిపించకపోతే అంటే ఇక్కడ డేటా అనేది ఎక్స్‌చేంజ్ అవ్వదు. నేను ఏదైతే చెప్తున్నానో మీకు వినిపించదు. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో నాకు వినిపించదు. సో, డివైస్ మేనేజ్‌మెంట్ కరెక్ట్‌గా లేకపోతే డేటా ట్రాన్స్‌మిషన్ అనేది జరగదు. సో, డివైస్ మేనేజ్‌మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ డివైస్‌ని మేనేజ్ చేయగలగాలి. మెమరీని మేనేజ్ చేయగలగాలి. మెమరీ మేనేజ్‌మెంట్ ఏంటి? ప్రతి ఒక్క అప్లికేషన్‌కి, ప్రాసెస్‌కి మెమరీని ఎలికేట్ చేయాలి. అప్పుడు అవి రన్ అవుతాయి. అండ్ డివైస్ మేనేజ్‌మెంట్‌కొచ్చేసరికి డివైజెస్‌ని మేనేజ్ చేయాలి. మేనేజ్ చేయకపోతే డేటా ట్రాన్స్‌మిషన్ అనేది జరగదు. సో, డివైస్ మేనేజ్‌మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఓఎస్ ఎన్ని ఫంక్షన్స్ చేస్తుందో చూడండి. ఇవి మెయిన్ ఫంక్షన్స్. చాలా చేస్తది. బట్ ఇవి మెయిన్ ఫంక్షన్స్ అన్నమాట. డివైస్ మేనేజ్‌మెంట్. నెక్స్ట్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్. ప్రాసెస్ మేనేజ్‌మెంట్ ఏంటి? హ్యాండిల్ రన్నింగ్ ప్రాసెస్, షెడ్యూలింగ్, ఎగ్జిక్యూషన్ అండ్ టర్మినేషన్ ఆఫ్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్. ప్రోగ్రామ్స్‌ని, అప్లికేషన్స్‌ని, ప్రాసెస్‌ని ఏదైనా సరే రన్ చేయడము. ఇప్పుడు నేను ఏదో ఫైల్ ఓపెన్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఇదే ఫైల్ నేను ఓపెన్ చేస్తున్నా. ఇమ్మీడియేట్‌గా క్లోజ్ అయిపోయిందనుకోండి. ఓకే. క్లోజ్ అయిపోతే అంటే ఏంటి? ఈ ఫైల్‌ని ప్రాసెస్ చేయకపోతే నేను ఆ ఫైల్‌లో డేటా చూడలేను. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం. బ్రౌజర్. సో, బ్రౌజర్ నేను ఓపెన్ చేయకపోతే అండి. ఓపెన్ చేయకపోతే నాకు ఇంటర్నెట్ రాదు గదా! ఇంటర్నెట్ మనం త్రూ బ్రౌజర్ ద్వారా గదా యాక్సెస్ చేసేది. సారీ. సో, ఈ ప్రాసెస్ అంటే ఇప్పుడు మీరిక్కడ అబ్జర్వ్ చేయండి. టాస్క్ మేనేజర్‌లోకి వెళ్తాను. ఇక్కడ మనం డీటెయిల్స్‌లోకి వెళ్తే ఇగోండి. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్‌ని టెర్మినేట్ చేసేస్తుందనుకోండి. ప్రాసెస్‌ని అలౌ చేయట్లేదు టు రన్. అంటే మనకి ఎడ్జ్ ఇలా ఓపెన్ అవ్వదు. ఇలా మనకు కనిపించదు. క్లోజ్ అయిపోతాయి ఇమ్మీడియేట్. అందుకనే ప్రాసెస్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాసెస్ మేనేజ్‌మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏం చేస్తది అన్ని ప్రాసెస్‌లని హ్యాండిల్ చేయాలి. చాలా కొన్ని ఆహ్, హండ్రెడ్స్ ఆఫ్ ప్రాసెస్‌లు, థౌసండ్స్ ఆఫ్ ప్రాసెస్‌లు రన్ అవుతా ఉంటాయి. అవి హ్యాండిల్ చేయాలి. అండ్ షెడ్యూల్ చేయాలి. ప్రాసెస్‌ని షెడ్యూల్ చేయాలి. అండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూషన్. అంటే టెర్మినేట్ చేస్తా ఉండాలి. ఇప్పుడు నేను క్లోజ్ చేసిన వెంబడే ఇప్పుడు ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్ నేను క్లోజ్ చేయగానే క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అవ్వలేదనుకోండి దీన్ని టెర్మినేషన్ అంటారు. టెర్మినేట్ ద ప్రాసెస్, టెర్మినేట్ ద అప్లికేషన్ అంటే క్లోజ్ చేయడం.
సాఫ్ట్ క్లోజింగ్ అండ్ హార్డ్ క్లోజింగ్ రెండు ఉంటాయి. అంటే మనం ప్రాపర్గా క్లోజ్ చేయడం వేరు, ఫోర్స్ఫుల్గా క్లోజ్ చేయడం వేరు. రెండింటిని సపోర్ట్ చేయాలి. సో ప్రాసెస్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ప్రాసెసింగ్ అంటే హ్యాండ్లింగ్ రన్నింగ్ ప్రాసెస్, షెడ్యూలింగ్, ఎగ్జిక్యూషన్ అండ్ టర్మినేషన్ ఆఫ్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్. ఇది ప్రాసెస్ మేనేజ్మెంట్ కింద వస్తుంది. నెక్స్ట్ సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. సెక్యూరిటీ లేకపోతే వీ కెనాట్ ప్రొటెక్ట్ అవర్ డేటా. ప్రొటెక్ట్ సిస్టమ్ డేటా అండ్ రిసోర్సెస్ త్రూ యూజర్ అథెంటికేషన్ యాక్సెస్, కంట్రోల్ అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్. సో సెక్యూరిటీ ఏంటి? మన ఇంటికి మెయిన్ డోర్ ఎందుకు ఇంపార్టెంట్? టు ప్రొటెక్ట్ అవర్ థింగ్స్, టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్ కదా. సో అలానే సిస్టంలో చాలా డేటా ఉంటుంది, అప్లికేషన్స్ ఉంటాయి, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయాలి. ఓకే, సో సెక్యూరిటీ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫంక్షన్ ద్వారా సిస్టమ్ ఏం చేస్తారంటే ఆపరేటింగ్ సిస్టమ్ డేటాని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. సో అది యూజర్ అథెంటికేషన్ ద్వారా మనకి కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఓకే, అది సెక్యూరిటీ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఎర్రర్ డిటెక్షన్. ఎర్రర్ డిటెక్షన్ అంటే ఇక్కడ మనకి ఏం చేస్తుంది? ఆపరేటింగ్ సిస్టము మనకి నోరేమి ఉండదు. నా దగ్గర ఈ లొకేషన్లో ఇష్యూ ఉంది, ప్లీజ్ లుక్ ఇంటూ ఇట్. లేకపోతే ఇక్కడ ఈ సాఫ్ట్వేర్లో ఎర్రర్ ఉంది, లేదా వైరస్ ఉంది, లేదా బగ్ ఉంది, లేదా ఈ అప్లికేషన్ పనిచేయట్లేదు, కానీ కొన్ని ఫైల్స్ మిస్ అయ్యాయని పనిచేయట్లేదు. ఇవన్నీ మనకి సాఫ్ట్వేర్కి ఏమీ మనలాగా నోరు లేదు చెప్పడానికి. మనకి కన్వే చేయాలి. సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది? మనకి కన్వే చేయాలి తన ప్రాబ్లమ్స్ని, ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ని కన్వే చేయాలి. మనకి కన్వే చేయాలంటే ఎలా కన్వే చేస్తుంది? ఎర్రర్ రూపంలో, ఒక వార్నింగ్ రూపంలో, ఒక ఇన్ఫర్మేషన్ రూపంలో మనకి కన్వే చేస్తుంది. దాన్నే మనం ఈవెంట్ వ్యూవర్ అంటాం. అయితే ఈ ఈవెంట్ వ్యూవర్లో మరి రిపోర్ట్ చేస్తుంది ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఆపరేటింగ్ సిస్టంలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయని ఈవెంట్ వ్యూవర్ రూపంలో మనకి కన్వే చేస్తుంది, మనకు చెప్తుంది. సో మరి ఈవెంట్ వ్యూ రూపంలో కన్వే చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ డిటెక్ట్, రిపోర్ట్ అండ్ హెల్ప్ కరెక్ట్ ద సిస్టమ్ ఎర్రర్స్ అండ్ హార్డ్వేర్ ఫెయిల్యూర్స్. సో ఇక్కడ తను ప్రాబ్లమ్స్ అన్ని రిపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఎలా రిపోర్ట్ చేస్తుంది? డిటెక్ట్ చేసి రిపోర్ట్ చేస్తుంది అండ్ సీకింగ్ హెల్ప్ అండ్ హెల్ప్ టు అస్. మనకి హెల్ప్ చేస్తుంది. ఎలా చేస్తుంది? క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఇది ఎగ్జాక్ట్ ప్రాబ్లం. సో దట్ ఆ ప్రాబ్లమ్ని మనం అర్థం చేసుకునే విధంగా మనకి కన్వే చేస్తుంది అన్నమాట. దాన్ని ఎర్రర్ డిటెక్షన్ అంట అండ్ హ్యాండ్లింగ్. ఓకే, సో చాలా వరకు మనకి ఆపరేటింగ్ సిస్టంలో ఏ మూలన ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఓ పర్టికులర్ ఫంక్షన్ పనిచేయకపోవడమో, ఒక పర్టికులర్ కాంపోనెంట్ పనిచేయకపోవడమో జరిగినప్పుడు మనకు ఓకే ఇష్యూ ఉంది అని తెలుస్తుంది. అప్పుడు మనం ఇమ్మీడియట్గా ఏం చేస్తాం? ఈవెంట్ వ్యూవర్ ఓపెన్ చేస్తాం. ఒక అడ్మినిస్ట్రేటర్ యొక్క ఫస్ట్ మెయిన్ జాబ్ ఏంటి? ఇష్యూ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ఈవెంట్ వ్యూవర్ ఓపెన్ చేయాలి. ఇక్కడ వేర్ యూ కెన్ ఫైండ్ ద ఇష్యూ ఇక్కడ రిపోర్ట్ చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్. ఆ రిపోర్ట్ చేసిన ఎర్రర్ని, వార్నింగ్ని, ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. దానికి రెమెడీ, దానికి ఫిక్స్ అనేది మనం ఇవ్వాలి. ఐ మీన్ మనం ఫిక్స్ చేయాలి ఇష్యూని ఇక్కడ. నెక్స్ట్ కోఆర్డినేషన్ బిట్వీన్ సాఫ్ట్వేర్ అండ్ యూజర్స్. కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కోఆర్డినేషన్ లేకపోతే ఏం జరుగుతుంది? ఓకే, ప్రొవైడ్స్ గ్రాఫికల్ అండ్
కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఫర్ యూజర్స్ టు ఇంటరాక్ట్ విత్ ద సిస్టమ్. ఈ కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కోఆర్డినేషన్ లేదనుకోండి, మనం సిస్టమ్తో పని చేయగలమా? చేయలేం. ప్రొవైడ్స్ గ్రాఫికల్ అండ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. మనకి గ్రాఫికల్ ఇంటర్ఫేస్, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఇస్తుంది ఫర్ యూజర్స్, ఎవరికి? మనకి. టు ఇంటరాక్ట్ విత్ సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వడానికి. సో ఆ కోఆర్డినేషన్ లేకపోతే మనం పని చేయలేం సిస్టమ్తో. ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేయాలంటే ఇది ఓపెన్ చేస్తుంది, క్లోజ్ అవ్వాలంటే క్లోజ్ చేస్తుంది. ఓకే, ఇదంతా ఒక ఇంటర్ఫేసే కదా. కమాండ్ లైన్ కానీ, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కానీ, ఈ ఇంటర్ఫేస్ ద్వారా మనం సిస్టమ్ పైన వర్క్ చేయగలం. ఈ కోఆర్డినేషన్ లేకపోతే పని చేయలేం. నెక్స్ట్, జాబ్ అకౌంటింగ్. జాబ్ అకౌంటింగ్ అంటే ట్రాక్ రిసోర్సెస్ యూసెస్ బై వేరియస్ ప్రోగ్రామ్స్ అండ్ యూజర్స్ ఫర్ సిస్టమ్ మానిటరింగ్ అండ్ సమ్ టైమ్స్. అంటే జాబ్ అకౌంటింగ్ అంటే ఏంటి? సింపుల్ గా ట్రాక్ రిసోర్స్ యూసెస్ అంటే మన యొక్క రిసోర్సెస్ ని ట్రాక్ చేయడం, డేటాని ట్రాక్ చేయడం, వీటినన్నిటిని ట్రాక్ చేస్తుంది జాబ్ అకౌంటింగ్. అండ్ జాబ్ అకౌంటింగ్ అంటే మనని ట్రాక్ చేయడం అనమాట, మన డేటాని, మన జాబ్స్ అంటే యాక్టివిటీస్. మనం ఆపరేటింగ్ సిస్టంలో అంటే విండోస్లో కానీ, లెనిక్స్లో కానీ, యునిక్స్లో కానీ మనం చేస్తున్న యాక్టివిటీస్ని ట్రాక్ చేయడం అన్నమాట. దాన్ని జాబ్ అకౌంటింగ్ అండ్ జాబ్ అండ్ రిసోర్స్ అకౌంటింగ్ అంటాం. ఓకే, సో అది. నెక్స్ట్, ఫైల్ మేనేజ్మెంట్. ఫైల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఆర్గనైజ్, రీడ్, రైట్, డిలీట్స్ అండ్ మేనేజ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. డేటాని మేనేజ్ చేస్తుంది. ఇట్ మేనేజెస్ డేటా. అంటే రీడ్ చేయడం అంటే ఇప్పుడు నేను ఏదో ఒక ఫైల్ని ఓపెన్ చేశాను, ఏం చేస్తానండి? దిస్ ఇస్ రీడ్, అదే కదా, రీడ్ యాక్షన్. సో నేను క్లోజ్ చేశాను, లేదా డిలీట్ చేశాను. సో దిస్ ఇస్ ఫైల్ మేనేజ్మెంట్, మేనేజింగ్ ఫైల్స్, మేనేజింగ్ డేటా. ఇది ఫైల్ మేనేజ్మెంట్. సో ఈ 8 ఫంక్షన్స్ అనేవి ఏ సిస్టమ్ సాఫ్ట్వేర్ చేస్తుందో దాన్ని మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. దీస్ ఫంక్షన్స్ ఎన్ష్యూర్ ఎఫిషియంట్ ఆపరేషన్స్, సెక్యూరిటీ అండ్ యూజబిలిటీ ఆఫ్ ఎ కంప్యూటర్ సిస్టమ్. ఒక కంప్యూటర్ సిస్టమ్ని మీరు ఎఫిషియంట్గా, సెక్యూర్గా యూజ్ చేయగలగాలి అంటే 8 ఫంక్షన్స్ ఇంపార్టెంట్. 8 ఫంక్షన్స్ కావాలి, ఉంటేనే మనం యూజ్ చేయగలం కంప్యూటర్ సిస్టమ్. ఓకే ఓకే సో మనం ఇంతవరకు కంప్యూటర్ అంటే హార్డ్వేర్ గురించి, సాఫ్ట్వేర్ గురించి అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం. మనం ఇంకా విండోస్ గురించి ఏం మాట్లాడుకోలేదు. విండోస్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్, మనందరికీ తెలిసిందే. అయితే ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? వాట్ ఈస్ విండోస్? అంటే విండోస్ ఇస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఇది మనం ఇంతకుముందు చూసుకుంటే 1985లో స్టార్ట్ అయింది. విండోస్ ఈజ్ అ సిరీస్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కాదు, సిరీస్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. మీ అందరికీ తెలిసిందే, మైక్రోసాఫ్ట్ వాళ్ళు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేస్తున్నారు సిన్స్ 1985 నుంచి. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే జిఐ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్, కంప్లీట్ జిఐ ఉంటుంది ఎక్కువ. సో దానివల్ల ఏమవుతుందంటే దట్ మేక్స్ కంప్యూటర్ యూజర్స్ ఫ్రెండ్లీ అండ్ యాక్సెసిబుల్. ఇది చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఈ ఆపరేటింగ్ సిస్టమ్, ఎందుకంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉండడం వల్ల మనకి ఈజీగా అర్థం అవుతుంది. ఓకే, సో దానివల్ల అక్రాస్ ద వరల్డ్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని చాలా ఎక్కువ మంది వాడుతున్నారు. మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏది ఉంది అంటే ఈ ప్రపంచంలో, యాజ్ పర్ మై నాలెడ్జ్ అండ్ ఇట్స్ కరెక్ట్ ఆల్సో, విండోస్ మాత్రమే. విండోస్ ఒక్కటే ప్రపంచంలో ఎక్కువగా వాడే ఆపరేటింగ్ సిస్టమ్. బిజినెస్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఎవ్రీవేర్, నాన్ చాలా ఏ సెక్టార్లో చూసుకున్నా ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఎక్కువగా వాడుతున్నారు.
సో, ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎందుకు అంత ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టమ్ అయిందంటే ఈజీ నావిగేషన్, యూజర్ ఫ్రెండ్లీ, చాలా ఇలా అర్థమవుతది. అండ్ మనం చెప్పగానే ఆటోమేటిక్‌గా ఆహ్, అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు లినక్స్ కమాండ్స్ అనుకోండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ కమాండ్ గుర్తు రాకపోతే మీరు ఆ టాస్క్‌ని చేయలేరు. బట్ విండోస్ అలా గాదు. మీరు ఒకసారి చూసి మర్చిపోయినా, మళ్ళీ మీరు ఆప్షన్ చూడగానే ఇప్పుడు కంప్యూటర్‌ని షట్ డౌన్ జేయాలి. ఓకే. అది కమాండ్ మీకు గుర్తుంటుందా? లేదా యాక్షన్ గుర్తుంటుందా? అంటే జీయూఐలో. ఇప్పుడు ఇలా అనగానే మనకి ఓకే. షట్ డౌన్ ఇది గుర్తుంటుంది. ఎందుకంటే ఇది జీయూఐ గాబట్టి. మనం హ్యూమన్ బ్రెయిన్‌కి ఒక జీయూఐ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ జీయూఐ బాగా గుర్తుంటది. ఇన్‌స్టెడ్ ఆఫ్ కమాండ్ లైన్. ఓకే. సో, అందుకనే ఇది పాపులర్ అయింది. అండ్ మల్టీ టాస్కింగ్, కంపాటబిలిటీ అండ్ ఫైల్ అండ్ రిసోర్స్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ, నెట్వర్కింగ్ ఇలా చాలా ఆహ్, ఫీచర్స్ ఇందులో ఉండడం వల్ల ఇది చాలా పాపులర్ ఆపరేటింగ్ సిస్టమ్ అయింది. ప్రపంచంలో ఎక్కువ మంది ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ని వాడుతున్నారు. ఇది. ఓకే. ఆపరేటింగ్ సిస్టమ్ గురించి. అయితే ఇందులో మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్స్, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని 2 రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని తీసుకొస్తున్నారు. అసలు ఏంటి క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఈ క్లయింట్, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి పక్కన పెట్టి ఫస్ట్ క్లయింట్, సర్వర్ అంటే ఏంటో తెలుసుకుందాం. అది తెలుసుకుంటే మీకిది అర్థమైపోతదండి. సో, క్లయింట్ అంటే ఏంటి? సర్వర్ అంటే ఏంటి? క్లయింట్ అంటే సింపుల్‌గా మనం అంటే సర్వర్ అంటే సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ దట్ పబ్లిష్ సర్వీసెస్. అంటే ఒక సిస్టమ్ దట్ ప్రొవైడ్స్ సర్వీసెస్ టు ద అదర్ సిస్టమ్స్ ఇన్ ద నెట్వర్క్. నెట్వర్క్‌లో ఒక సిస్టము అదర్ సిస్టమ్స్‌కి సర్వీస్‌ని ప్రొవైడ్ చేస్తే దాన్నే సర్వర్ అంటాం. ఓకే. దాన్నే సర్వర్ అంటాం. క్లయింట్ అంటే ఏంటి? ఏ సిస్టమ్ దట్ యూజెస్ రిమోట్ సర్వీసెస్ ఫ్రమ్ ఎ సర్వర్. దట్ ఈస్ కాల్డ్ క్లయింట్. ఇలా చెప్తే ఎవరికీ అర్థం కాదు. ఓకే. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి ఒక మెమరబుల్ ఆహ్, థింగ్ ఏంటంటే 10థ్ క్లాస్ రిజల్ట్స్. ఇది నాకు తెలిసి ఎవ్వరూ మర్చిపోరు. ఓకే. ఎవ్వరి లైఫ్‌లో అయినా 10థ్ క్లాస్ రిజల్ట్స్ అనేవి ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామినేషన్. ఆఫ్‌కోర్స్ సెవెంత్ ఉన్నా అంత ఇదుండదు. బట్ 10థ్ క్లాస్ అనేది చాలా మెమరబుల్ ఈవెంట్ ప్రతి ఒక్కరికి కదా! 10థ్ క్లాస్ రిజల్ట్స్ రోజు. సో, మనం అందరం అంటే ఇప్పుడు ఒకప్పుడు నేను చదువుకున్న రోజుల్లో ఆహ్, అందరికీ కంప్యూటర్స్ ఉండేవి కాదు. ఇప్పుడు ఎవ్రి హౌస్ హాస్ ఎ కంప్యూటర్ నౌ అని అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి. లేదా మొబైల్ ఉంటుంది. రిజల్ట్స్ చూడాలంటే కంప్యూటర్ అవసరం లేదు కదా! మొబైల్‌తో కూడా చూడొచ్చు. అప్పుడు అంత మొబైల్ యూసేజ్ లేదు. కంప్యూటర్స్ లేవు. సో, ఇంటర్నెట్ కేఫ్‌లకి పరిగెట్టేవాళ్ళం. ఓకే. సో, రిజల్ట్స్ కోసం. నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్‌లో వస్తది. బట్ అంతవరకు ఆగలేం గదా! సో, ఇంటర్నెట్ కేఫ్‌కెళ్ళి మనం రిజల్ట్స్ చూసుకుంటాం. సో, ఇంటర్నెట్ కేఫ్‌లో ఉన్న సిస్టమ్‌లో రిజల్ట్స్ కనిపిస్తాయి మనకి. మరి రిజల్ట్స్ ఎక్కడుంటాయి? ప్రతి ఇంటర్నెట్ కేఫ్‌లో వాడు ఈ రిజల్ట్స్ పెడతాడా? కాదు గదా! సర్వర్ అనేది ఒకటుంటుంది. రిజల్ట్స్ ఇది సర్వర్. ఓకే. ఇక్కడ 10థ్ క్లాస్ రిజల్ట్స్ పెడతాడు. ఈ సర్వర్‌లో రిజల్ట్స్ పెడతాడు. ఓకే. ఈ రిజల్ట్స్ ఇక్కడుంటాయి. మరి ఈ సర్వర్‌లో సారీ. ఈ సర్వర్‌లో ఉన్న రిజల్ట్స్ మిగతా కంప్యూటర్స్‌కి అంటే అక్రాస్ ద గ్లోబు, అక్రాస్ ద గ్లోబు మిగతా కంప్యూటర్స్‌లోకి ఎలా వెళ్తుంది అంటే ఓవర్ ద నెట్వర్క్. పబ్లిక్ నెట్వర్క్. పబ్లిక్ నెట్వర్క్ అంటే ఇంటర్నెట్. మనం ఇంటర్నెట్‌ని పబ్లిక్ నెట్వర్క్ అంటాం. సీ ఇంటర్నెట్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా మనకి ఇది ఇంటర్నెట్.
ఇది ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ ద్వారా మనకి రిజల్ట్స్ అనేవి ప్రతి మిషన్‌లోని ఓపెన్ అవుతాయి అన్నమాట. ప్రతి మిషన్‌లో ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఇవి కేఫ్‌లో ఉన్న సిస్టమ్స్ అనుకుందాం. డిఫరెంట్ కేఫ్‌లో ఉన్న సిస్టమ్స్. ఈ సిస్టమ్స్‌లోకి రిజల్ట్స్ ఓవర్ ద పబ్లిక్ నెట్వర్క్ వస్తాయి. ఓకే. అయితే ఇప్పుడు ఈ మిషన్ 3 మిషన్సే కంప్యూటర్ సిస్టమ్సే కదా! కంప్యూటర్సే. అయితే దీన్ని మనం సర్వర్ అంటాం. దీన్ని మనం సర్వర్ అంటాం. వీటిని మనం క్లయింట్స్ అంటాం. క్లయింట్ అంటాం. ఎందుకు అంటే రిజల్ట్స్ ఉన్న సిస్టమ్‌ని ఇది సిస్టమ్. రిజల్ట్ ఉన్న సిస్టమ్‌ని మనం సర్వర్ అంటాం. రిజల్ట్స్ లేని సిస్టమ్‌ని మనం క్లయింట్ అంటాం. మరి ఆ రిజల్ట్ ఇక్కడ ఎలా వస్తుంది? ఓవర్ ద ఇంటర్నెట్. ఇది ఇంటర్నెట్. అంటే ఇంటర్నెట్. ఓకే. అంటే రిజల్ట్స్ అనేది ఒక సర్వీస్. ఆ సర్వీస్‌ని నెట్వర్క్ ద్వారా మిగతా సిస్టమ్స్‌కి షేర్ చేస్తుంది. ఆ సర్వీస్‌ని. ఆ సర్వీస్ ఈ సిస్టమ్స్ వాడుతున్నాయి. అందుకని ఇవి క్లయింట్ మిషన్స్ అయినాయి. ఇది సర్వర్ మిషన్ అయింది. క్లియర్? సర్వర్ అంటే ఏంటి? క్లయింట్ ఏంటి? రిజల్ట్ ఉన్న సిస్టమ్‌నే మనం సర్వర్ అంటాం. ఎందుకంటే రిజల్ట్ అనే సర్వీస్‌ని నెట్వర్క్ ద్వారా మిగతా సిస్టమ్స్‌కి షేర్ చేస్తుంది. అప్పుడు ఈ సిస్టమ్స్ క్లయింట్ మిషన్ అంటాం. ఇది సర్వర్ మిషన్. దీన్ని మనం సర్వర్ మిషన్ అంటాం. అయితే ఇప్పుడు ఇక్కడికొద్దాం. విండోస్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని 2 ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని రిలీజ్ చేస్తుంది. కొన్ని సంవత్సరాలుగా అది మనకు తెలిసిందే. అయితే ఈ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి? విండోస్ మనం పాత అంటే విండోస్ 95, 98 తర్వాత ఎక్స్‌పీ తర్వాత మీ తర్వాత ఇవన్నీ మీకు కొందరికి తెలిసి ఉండకపోవచ్చు. మీ, విస్తా 7, 8, 10, 11 ఇవన్నీ విండోస్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండి ఏమిటి? విండోస్ ఎన్టీ, విండోస్ 2000, విండోస్ 2003, విండోస్ 2008, విండోస్ 2012, విండోస్ 2000 2016, విండోస్ 2016, విండోస్ 2019, విండోస్ 2022, విండోస్ 2025 కూడా వచ్చింది. అయితే మీరనొచ్చు విండోస్ 2025 అయితే మీరది చెప్పకుండా ఇదెందుకు చెప్తున్నారు? ఇంక విండోస్ 2022 చాలా కంపెనీస్‌లో వాడట్లేదు. ఇంకా. ఇంకా స్టిల్ వాళ్ళు 2016, 19లోనే ఉన్నాయి. చాలా కంపెనీస్ సర్వర్స్‌లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ ఇంకా 16, 19లోనే ఉన్నాయి. ఇంకా మైగ్రేట్ అవుతున్నారు 2022కి. 2025 మొన్ననే వచ్చింది ఇంకా. సో, కంపెనీస్ ఏం చేస్తాయి? ఆపరేటింగ్ సిస్టమ్ రాగానే వాళ్ళ సర్వర్స్‌లో ఆపరేటింగ్ సిస్టమ్‌ని యూజ్ చేయవు. ఎందుకంటే కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ చాలా కంప్లెయింట్స్ ఉంటాయి. కదా! ఆ కంప్లెయింట్స్ వల్ల సర్వర్‌లో ఉన్న అప్లికేషన్స్, సర్వీసెస్ సఫర్ అవుతాయి. అందుకనే అన్‌లెస్ ఆ ఆపరేటింగ్ సిస్టమ్ స్టేబుల్ అయ్యేంత వరకు వాడరు. ఓకే. సో, వాళ్ళ బిజినెస్ ప్రాబ్లమ్ అవుతది. ఓకే. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఇమ్మీడియేట్‌గా వాడారనుకోండి. ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల ఆళ్ళ అప్లికేషన్స్ సఫర్ అవుతాయి. అప్పుడు వాళ్ళ బిజినెస్ ఔటేజ్ క్రియేట్ అవుతది. అందుకనే వాడరు. ఓకే. ఇలా మనకి సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ రిలీజ్ చేస్తారు. అంటే ఇక్కడ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ సర్వర్ ఓఎస్ ఉంటుంది. ఇక్కడ క్లయింట్ ఓఎస్ ఉంటుంది. ఓకే. ఇదండి. నెక్స్ట్. నెక్స్ట్ కంప్యూటర్ బూట్ ప్రాసెస్ అండి. అసలు ఎప్పుడైనా అనుకున్నారా మీరు పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేయగానే అంటే
సిపియులో ఇక్కడ మీరు ఇక్కడ ఉంటుంది కదా పవర్ బటన్ క్యాబినెట్ దగ్గర పవర్ ఆన్ చేయగానే మీకు ఒక 2 మినిట్స్లో డెస్క్టాప్ ఇలా లోడ్ అవుతుంది. ఎలా లోడ్ అవుతుంది అలా? హ్యావ్ యూ ఎవర్ ట్రై టు నో వాట్స్ గోయింగ్ ఆన్ బిహైండ్ ది స్క్రీన్? సో అది ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఎలా కంప్యూటర్ బూట్ అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక విండోస్ సర్వర్, లినక్స్ సర్వర్, యునిక్స్ సర్వర్, ఎనీ కంప్యూటర్ అండి. ఎనీ కంప్యూటర్ ఎలా బూట్ అవుతుందో ఇక్కడ మనం చెప్తున్నాం. ఓన్లీ ఇది విండోస్ సంబంధించింది కాదు. ఓకే, ఏ కంప్యూటర్ అయినా, ఒక లినక్స్ కంప్యూటర్, ఒక విండోస్ కంప్యూటర్, యునిక్స్ కంప్యూటర్, ఒక మ్యాక్ కంప్యూటర్, ఏ కంప్యూటర్ అయినా ఎలా బూట్ అవుతుందో ఆ బూట్ సీక్వెన్స్ అన్నమాట ఇది. మనం పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేయగానే ఏమవుతుంది? పవర్ అనేది ఈ ఎస్ఎంపిఎస్ ద్వారా మిగతా కంప్యూటర్స్ కి సప్లై అవుతుంది. ఎప్పుడు పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేయగానే ఎస్ఎంపిఎస్ అనేది స్టార్ట్ అవుతుంది. వెనక ఫ్యాన్ ఉంటుంది. ఆ ఫ్యాన్ స్టార్ట్ అవుతుంది. ఫ్యాన్ రన్ అవ్వడం అంటే దాని అర్థం ఏసీ పవర్ డీసీ పవర్ గా కన్వర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కన్వర్ట్ చేసి ఈ కంప్యూటర్ కాంపోనెంట్స్ కన్నిటికి, అంటే ఈ హార్డ్వేర్ కాంపోనెంట్స్ కన్నిటికి సప్లై చేస్తుంది పవర్ ఎస్ఎంపిఎస్. ఓకే, అప్పుడు ఎప్పుడైతే ఎస్ఎంపిఎస్ పవర్ సప్లై చేసిందో సిపియు ఎగ్జిక్యూట్ హార్డ్ కోడ్ జంప్ ఇన్స్ట్రక్షన్స్. సిపియు ఏం చేస్తుంది? హార్డ్ కోడ్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ ని మనకి హార్డ్ కోడ్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. హార్డ్ కోడ్ ఎందుకు అన్నామంటే సిపియులో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వి కెనాట్ చేంజ్ దోస్ ఇన్స్ట్రక్షన్స్. అందుకని హార్డ్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం. మనం జనరల్గా ఏదైనా సరే, మీకు ఏదైనా హీరోనో, లేకపోతే హీరోయినో, లేకపోతే మీ ఫాదరు, మదరు, లేకపోతే ఇంకొకరు పర్సనల్గా మీకు చాలా ఇష్టం ఉంటుంది. దట్ విల్ నెవర్ చేంజ్. అది మారదు కదా. కొన్ని ఇష్టాలు అనేవి మారవు. దాన్ని హార్డ్ కోడ్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం. కంప్యూటర్లో ఆ హార్డ్ కోడ్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ ని మనం మార్చలేం. అది ఫిక్స్డ్ గా ఉంటాయి. అందుకని హార్డ్ కోడ్ అంటాం. విచ్ వి కెనాట్ మాడిఫై, రీనేమ్, ఎడిట్. సో ఈ హార్డ్ కోడ్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. సిపియూలో ఉన్న హార్డ్ కోడ్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ సిపియు రిజిస్టర్లో ఉన్న సిపియు రిజిస్టర్లో నుంచి ఈ హార్డ్ కోడ్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సిపియు హార్డ్ కోడ్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ లో ఏముంటుంది? సిపియు జంప్స్ టు ద ప్రీ డిఫైన్డ్ మెమరీ లొకేషన్. ప్రీ డిఫైన్డ్ మెమరీ లొకేషన్ అని ఒకటి ఉంటుంది. ర్యామ్ అనేది మెయిన్ మెమరీ. ఓకే, దాంట్లో అది డేటా కొత్తది వస్తూ ఉంటుంది, ఓల్డ్ది పోతా ఉంటుంది. అది మెయిన్ మెమరీ. అలా కాకుండా రోమ్ అని ఒకటి ఉంటుంది. మీ అందరికి ఇప్పుడు తెలుసు, ఎందుకంటే ప్రతి మొబైల్లో రోమ్ అనేది ఉంటుంది. రోమ్ లేకుండా పనిచేయదు. సారీ. సో ఈ రోమ్ అనే ప్రీ డిఫైన్డ్ మెమరీ లొకేషన్ అంటాం. రోమ్ ని మనం ప్రీ డిఫైన్డ్ మెమరీ లొకేషన్. ఈ ప్రీ డిఫైన్డ్ మెమరీ లొకేషన్ లోకి మనకి ఈ సిపియు జంప్స్ ఇంటు ద ప్రీ డిఫైన్డ్ మెమరీ లొకేషన్. ఎందుకు ఈ ప్రీ డిఫైన్డ్ మెమరీ లొకేషన్ లోకి వస్తుంది అంటే ఎగ్జిక్యూట్ చేస్తుంది? ప్రీ డిఫైన్డ్ మెమరీ అని ఎగ్జిక్యూట్ ఎందుకు చేస్తుంది అంటే ఇక్కడే బయోస్ ఉంటుందండి. బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. బయోస్ అనేది ఒక చిన్న ప్రోగ్రామ్ ఆర్ అప్లికేషన్. అదొక ప్రోగ్రామ్ అండ్ అప్లికేషన్. అది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈ రోమ్ లో స్టోర్ అవుతుంది. దాన్ని మనం మాడిఫై చేయడం అంటే బయోస్ లో ఉన్న సెట్టింగ్స్ ని మనం అప్డేట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు. బట్ బయోస్ ని మనం ఏమి చేయలేం. ఆ సాఫ్ట్వేర్ ని మనం మాడిఫై చేయలేం. సో ఆ బయోస్ ని మనకి ఈ రోమ్ లో బయోస్ సేవ్ అయి ఉంటుంది కాబట్టి, స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఆ బయోస్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఈ ప్రీ డిఫైన్డ్ మెమరీ లొకేషన్స్ కి వచ్చి ఈ ప్రీ డిఫైన్డ్ మెమరీ లొకేషన్ కి వచ్చి బయోస్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. బయోస్ ఏం చేస్తుంది? సిపియు స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ బయోస్ డైరెక్ట్లీ ఫ్రమ్ రోమ్. రోమ్ లో ఉన్న బయోస్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది సిపియు. చేసిన తర్వాత బయోస్ ఏం చేస్తుంది? పెర్ఫార్మ్ హార్డ్వేర్ టెస్ట్. ఇదేం చేస్తుంది అంటే దాన్నే పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్, పోస్ట్ అంటాం. ఈ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ ని పర్ఫార్మ్ చేస్తుంది.
బయోస్. బయోస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. బయోస్కి అడ్వాన్స్డ్ UEFI దాని గురించి మనం మాట్లాడతాం. దీన్నే బయోస్ అంటాం. చూడండి, ఈ బ్లూ కలర్ ఉంది కదా, ఇది బయోస్. ఇలా ఉంటుంది, మీరు స్క్రీన్ చూసే ఉంటాం. సారీ, ఇది బయోస్. ఓకే, ఇది బయోస్. ఇది ఒక సాఫ్ట్వేర్, ఇది ఒక ప్రోగ్రామ్ అనుకుందాం. సాఫ్ట్వేర్ లేదా ప్రోగ్రామ్ అంటాం. అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఎందుకు ఎగ్జిక్యూట్ చేస్తుంటే బయోస్ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్, హార్డ్వేర్ కాంపోనెంట్స్ టెస్ట్ చేస్తుంది. అసలు వర్కింగా, ఓకే, నాట్ వర్కింగా ఏంటనేది ఈ పోస్ట్ అనే టెస్ట్ ద్వారా, పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ అనే టెస్ట్ ద్వారా ఈ కంప్యూటర్లో ఉన్న హార్డ్వేర్ కాంపోనెంట్స్ అన్ని టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హార్డ్వేర్ కాంపోనెంట్ పని చేయలేదు అనుకోండి, మనకి బూటింగ్ హాల్స్ వస్తాయి. ఆపరేటింగ్ సిస్టమ్ బూట్ కాదు, ఆపరేటింగ్ సిస్టమ్ బూట్ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్, సరే అన్ని కాంపోనెంట్స్ వర్కింగ్ కండిషన్లో ఉన్న లూజ్ కాంటాక్ట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ర్యామ్ ఉంది, ర్యామ్ మదర్ బోర్డు పైన కూర్చుంటుంది. ఓకే, ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇమేజెస్, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మదర్ బోర్డ్. మదర్ బోర్డ్ పైన ఎలా కూర్చుందా ర్యామ్, వీటిని ర్యామ్ స్లాట్స్ అంటాం. ఓకే, ఈ స్లాట్ కొద్దిగా లూజ్ అయింది అనుకోండి, లూజ్ అయితే ఏమవుతుంది, కంప్యూటర్ డిటెక్ట్ చేసుకోలేదు కదా. సో డిటెక్ట్ చేయకపోతే ఏంటి, బూటింగ్ హాల్స్ వస్తాయి మనకి బూటింగ్ హాల్స్ వస్తాయి. సో అప్పుడు బూట్ కాదు, ఎందుకంటే మెయిన్ మెమరీ డిటెక్ట్ అవ్వకపోతే డివైస్ మేనేజ్మెంట్, అదే దట్ ఈస్ కాల్డ్ డివైస్ మేనేజ్మెంట్. డిటెక్ట్ అవ్వకపోతే మనకి లోడ్ కాదు ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇన్ కేస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అన్ని కాంపోనెంట్స్ వర్కింగ్, ఓకే, వర్కింగ్ అయినప్పుడు, వర్క్ అయిన తర్వాత అంటే పోస్ట్ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ లో ఇవన్నీ టెస్ట్ పాస్ అయినాయి, ఈ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అన్ని టెస్ట్ పాస్ అయినాయి. పాస్ అయిన తర్వాత బయోస్ ఏం చేస్తుంది, లోడ్స్ పార్టీషన్ టేబుల్ ఇంటూ ర్యామ్ లోకి పార్టీషన్ టేబుల్ ని లోడ్ చేస్తుందండి. ర్యామ్ లోకి పార్టీషన్ టేబుల్ లోడ్ చేస్తుంది. ఈ పార్టీషన్ టేబుల్ అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటది కదా, MBR. ఓకే, కాపీ, ఇక్కడ కొద్దాం, ఒక్క నిమిషం. ఇది మీరు చూస్తే హార్డ్ డిస్క్ లో మాస్టర్ బూట్ రికార్డ్ అనే ఈ రికార్డ్ ఎక్కడ ఉంటుందంటే ఫస్ట్ సెక్టర్ ఆఫ్ ద హార్డ్ డిస్క్ లో ఫస్ట్ సెక్టార్ లో ఉంటుంది. అంటే స్టార్టింగ్ లో అన్నమాట ఉంటుంది. ఈ MBR రికార్డ్ సైజు 512 బైట్స్. 512 బైట్స్. ఈ 512 బైట్స్ ఇలా 3 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది. ఏంటి, బూట్ లోడర్, పార్టిషన్ టేబుల్, మ్యాజిక్ నెంబర్. 446 bytes, 64 bytes, 2 bytes, total 512 bytes. దీన్ని MBR రికార్డ్ అంటాం. ఫస్ట్ హార్డ్ డిస్క్ లో ఫస్ట్ సెక్టార్ లో ఉంటుంది అనమాట. ఓకే, అయితే MBR ఎందుకు చెప్తున్నారు అంటే, ర్యామ్ లోకి పార్టీషన్ టేబుల్, ఫస్ట్ పార్టీషన్ టేబుల్ ఇన్ఫర్మేషన్ లోడ్ చేయాలి అంటే, ఎందుకంటే పార్టీషన్ టేబుల్లోనే పార్టీషన్స్ ఉంటాయి, ఆ పార్టీషన్స్ లోనే ఆపరేటింగ్ సిస్టమ్ స్టోర్ అయి ఉంటుంది కదా. సో ఈ MBR లో పార్టీషన్ టేబుల్, బూట్ లోడర్ అంటే ఏంటి, బూట్ లోడర్ అంటే ఈ బూట్ లోడర్ అనే ఈ పార్టీషన్ లో ఆపరేటింగ్ సిస్టమ్ ఏ లొకేషన్ లో ఉందనేది బూట్ లోడర్కి తెలుసు. బూట్ లోడర్ లో ఉంటుంది ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క లొకేషన్. పార్టీషన్ టేబుల్లో ఏముంటుంది,
పార్టీషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్, హార్డ్ డిస్క్లో ఉన్న పార్టీషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈ డిస్క్లో సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్ ఇలా ఉన్నాయి కదా. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పార్టీషన్ టేబుల్లో ఉంటుంది. నెక్స్ట్ మ్యాజిక్ నెంబర్. మ్యాజిక్ నెంబర్ అంటే ఏంటి అంటే అసలు ఇది రైట్ ఎంబీఆరా కాదా. మనకు సోషల్ మీడియాలో బ్లూటిక్ ఉంటే అఫీషియల్ అకౌంట్, బ్లూటిక్ లేకపోతే అది అన్అఫీషియల్ అకౌంట్. అంటే సమ్వన్ ఈజ్ మేనేజింగ్ దట్ అకౌంట్, నాట్ అఫీషియల్ పర్సన్. ఇప్పుడు చిరంజీవి మేనేజ్ చేస్తున్నాడు అనుకోండి, తన ఓన్ అకౌంట్ అనుకోండి, బ్లూటిక్ ఉంటుంది. బ్లూటిక్ ఉంటే దాని అర్థం ఓకే, చిరంజీవి ఈ అకౌంట్ ని హ్యాండిల్ చేస్తున్నాడు అని అర్థం కదా. బ్లూటిక్ లేకపోతే తను కావు, సమ్వన్ ఈజ్ మేనేజింగ్ దస్ అకౌంట్. ఇది కాదు అకౌంట్ అనేది మనం ఎలా అయితే సోషల్ మీడియాలో అర్థం చేసుకుంటామో, అలాగే కంప్యూటర్ కూడా ఈ మ్యాజిక్ నెంబర్ ఉన్న ఎంబీఆర్ రికార్డు ని అఫీషియల్ ఎంబీఆర్ గా చూస్తుంది అనమాట. ఈ మ్యాజిక్ నెంబర్ లేదంటే అది అఫీషియల్ ఎంబీఆర్ కాదు, కరెక్ట్ ఎంబీఆర్ కాదు. సో ఇది మ్యాజిక్ నెంబర్ 2 బైట్స్. సో అయితే ఈ ఎంబీఆర్ రికార్డులో ఉన్న పార్టీషన్ టేబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ లోడ్ అవుతుంది, వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ స్టోర్స్. ఈ పార్టీషన్ టేబుల్లోనే వన్ ఆఫ్ ద డిస్క్ పార్టీషన్ లో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. bootloader, now bootloader initialize the second stage of boot sequence, loads OS kernel into RAM. అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది RAM లోకి లోడ్ అవుతుంది అండ్ హ్యాండిల్స్. అక్కడ నుంచి సెకండ్ స్టేజ్ ఆఫ్ బూట్ సీక్వెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి విండోస్ ఒకలా బూట్ అవుతుంది, లినక్స్ ఒకలా బూట్ అవుతుంది, మ్యాక్ ఒకలా బూట్ అవుతుంది అండ్ యునిక్స్ ఒకలా బూట్ అవుతుంది. ఇలా ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఒక్కొక్కలా బూట్ అవుతుంది. అంటే ఇక్కడ వరకు ఒక కంప్యూటర్ ఎలా బూట్ అవుతుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ నుంచి విండోస్ ఎలా బూట్ అవుతుంది, లినక్స్ ఎలా బూట్ అవుతుంది అనేది ఆపరేటింగ్ సిస్టమ్ బూట్ సీక్వెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది కంప్యూటర్ బూట్ సీక్వెన్స్. ఒక కంప్యూటర్ ఎలా బూట్ అవుతుందో ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ నుంచి ఆపరేటింగ్ సిస్టమ్ బూట్ సీక్వెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అది మనం ఫర్దర్ క్లాస్లో మాట్లాడతాం, ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా బూట్ అవుతుంది ఏంటి అనేది. ఓకే, నెక్స్ట్ విండోస్ యొక్క ఆర్కిటెక్చర్ సింపుల్, ఇట్స్ లేయర్డ్ ఆర్కిటెక్చర్. విండోస్ అనేది ఒక లేయర్డ్ ఆర్కిటెక్చర్. మీరు చూస్తే హార్డ్వేర్, సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, యూజర్స్. ఇది లేయర్డ్ ఆర్కిటెక్చర్. ఓకే, సో మనం ఇక్కడ యూజర్స్, మనం ఇక్కడ ఉంటాం. ఇక్కడ నుంచి మనం ఇన్స్ట్రక్షన్స్, కమాండ్స్ మనం పాస్ చేస్తాం టు ద అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే సిస్టమ్ సాఫ్ట్వేర్కి, సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే హార్డ్వేర్కి కన్వే చేస్తాం. ఇది ఆర్కిటెక్చర్. ఓకే, నెక్స్ట్ క్లయింట్ అంటే సర్వర్ అంటే తెలుసుకుందాం. ఎన్ఐసి కార్డు. ఎన్ఐసి కార్డు అంటే ఇది తెలుసుకోవాలండి. ఇప్పుడు నేను మీకు చెప్పాను, ఇక్కడున్న రిజల్ట్స్ నెట్వర్క్ ద్వారా, ఐ మీన్ ఇంటర్నెట్ ద్వారా మనకి మిగతా సిస్టమ్స్లోకి, ఓకే, మిగతా సిస్టమ్స్లో ఆ సర్వీస్ అనేది ఓపెన్ అవుతుందని చెప్పాను కదా. అది ఎలా అవుతుంది అంటే ఈ ఎన్ఐసి కార్డ్ అండి. ఎన్ఐసి కార్డ్ లేకపోతే నో వన్ విల్ కమ్యూనికేట్. ఎవ్వరూ కమ్యూనికేట్ కాలేరు ఎన్ఐసి కార్డ్ లేకపోతే. యూ కెనాట్ కమ్యూనికేట్ మీ అండ్ ఐ కెనాట్ కమ్యూనికేట్ యూ, అండ్ ఐ కెనాట్ సెండ్ ద డేటా, యూ కెనాట్ సెండ్ ద డేటా టు మీ. అంటే నెట్వర్క్ లో డేటా ఒక మిషన్ నుంచి ఇంకో మిషన్ కి ఎక్స్చేంజ్ అవుతుందంటే కారణం ఈ ఎన్ఐసి కార్డ్ అండి. ఈ ఒక్క ఎన్ఐసి కార్డ్ లేకపోతే ప్రపంచం ఆగిపోతుంది, అంత పవర్ఫుల్ ఇది. దీన్ని నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్, నిక్ కార్డ్ అంటాం, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కంట్రోలర్ అంటాము, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అంటాము. ఇలా ఎన్ఐసి కార్డ్ ఎలా ఉంటుంది చూపిస్తాను. ఇది మొబైల్లో కానీ, ఓకే, ఎనీ కంప్యూటర్ అండి. అయితే ఇప్పుడు నేను చూపించే ఎన్ఐసి కార్డు మొబైల్ ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుంది. ఈ షేప్ లో ఉండదు, మొబైల్కి డిఫరెంట్ షేప్ లో ఉంటుంది. డెస్క్టాప్ ఒకలా ఉంటుంది, ల్యాప్టాప్ ఒకలా ఉంటుంది, సర్వర్
సర్వర్ మిషన్స్‌కు అలా ఉంటుంది. బట్ ఎన్ఐసి కార్డ్ ఉంటుంది. ఎన్ఐసి కార్డ్ లేకుండా వి కెనాట్ కమ్యూనికేట్. వి కెనాట్ ఎక్స్‌చేంజ్ ద డేటా బిట్వీన్ కంప్యూటర్స్ ఇన్ ద నెట్వర్క్. నెట్వర్క్‌లో కంప్యూటర్స్ మధ్యలో కమ్యూనికేషన్ జరుగుతుందంటే కేవలం ఈ డివైస్ వల్ల. ఓకే. అయితే ఈ డివైస్‌కి ఒక మ్యాక్ అడ్రెస్ ఉంటుంది. మీడియా యాక్సెస్ కంట్రోలర్ అంటాం. మీడియా యాక్సెస్ కంట్రోలర్. దీన్నే మీడియా యాక్సెస్ కంట్రోలర్ అంట. మ్యాక్ అడ్రెస్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి. ఐపీ కాన్ఫిగ్ అనగానే ఇదిగోండి. ఇది ఈథర్నెట్ అడాప్టర్. ఇది నేను చూపించింది హార్డ్‌వేర్. ఈ హార్డ్‌వేర్ అంటే ఎన్ఐసి కార్డ్ డీటెయిల్స్ అన్నమాట. ఇలా కనిపిస్తాయి మీకు. ఓకే. సో, ఈ ఎన్ఐసి కార్డ్‌కి మ్యాక్ అడ్రెస్ అని ఉంటుంది. దాన్ని ఫిజికల్ అడ్రెస్ అంటాము. మ్యాక్ అడ్రెస్ అంటాం. ఇది ఇది ఎంత యూనిక్ అనేది నేను మీకు చెప్తాను. మీ ఫోన్‌లో ఐఎంఈ నంబర్ ఎంత యూనికో, ఈ ఎన్ఐసి కార్డ్‌కుండే మ్యాక్ అడ్రెస్ అంతే యూనిక్ అండి. అంతే యూనిక్ అన్నమాట. ఇది ఫిజికల్ అడ్రెస్ అని ఉంది చూసారా? 12 డిజిట్స్ 1, 2, 1, 2, 3, 4, 5, 6. 6 ఆక్టెట్స్. ఇవి 6 అండి. సో, ఈ 6 మనకి ఇక్కడ అబ్జర్వ్ దీన్నే ఫిజికల్ అడ్రెస్ ఆర్ మ్యాక్ మ్యాక్ అడ్రెస్ అంటాం. ఇది. అయితే ప్రపంచంలో ఏ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఇంకొక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ యొక్క మ్యాక్ అడ్రెస్‌తో మ్యాచ్ కాదు. అదే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పా. మీ మొబైల్‌లో ఉన్న ఐఎంఈ నంబరు ఎంత యూనికో, ఈ ఎన్ఐసి కార్డ్‌కున్న మ్యాక్ అడ్రెస్ అంతే యూనిక్‌గా ఉంటుంది. సో, ఎందుకు ఆ యూనిక్‌నెస్‌ని ఆ యూనిక్‌నెస్ ఉండాలి అంటే, ఎందుకుండాలి? ఇప్పుడు సేమ్ మోడల్, సేమ్ కలర్, సేమ్ సైజ్‌తో ఉన్న కొన్ని లక్షల కోట్ల మొబైల్స్ ప్రొడ్యూస్ చేస్తా ఉంటారు కంపెనీస్. అందులో మీ మొబైల్ అనేది ఏం మీది అనేది ఎలా తెలుస్తుంది? దానికొక యూనిక్ ఐడెంటిఫికేషన్ ఉండాలి. అందుకనే ఐఎంఈ నంబర్. ఐఎంఈ నంబరేనా? ఇఫ్ ఐఎమ్ రాంగ్‌లీ స్పెల్ ఇట్ కరెక్ట్ మీ. ఐఎంఈఐ. ఈ ఐఎంఈ నంబర్ అనేది ఉంటుంది. ఇది యూనిక్ అది. సో, మీకేదైనా మొబైల్ పోయినా సరే, ఏం చేసినా ఐఎంఈ నంబరే మీదే మీరు కంప్లెయింట్ చేయాలి. ఓకే. సో, ఒక విధంగా మీరు మొబైల్ కంపెనీస్ మీకు మొబైల్‌తో పాటు ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ అనేది ఇస్తున్నారు. అంటే ఈ ఐఎంఈ నంబర్ మీ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంటుంది. మీరు మీరు రిసిప్ట్ తీసుకుంటే మీకు అంటే టెక్నికల్‌గా ఇన్ డీటెయిల్డ్‌గా వెళ్తే మనం మొబైల్ కొనుక్కున్నాం అనుకుంటున్నాం. కానీ ఐఎంఈ నంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. అది మీది కాదు అని తెలిసినప్పుడు మీ మొబైల్ కూడా అది మీది కాదు. ఇది టెక్నికల్. సో, ఓకే. లీవ్ ఇట్ థట్ పార్ట్. సో, ఇలా మ్యాక్ అడ్రెస్ అనేది యూనిక్‌గా ఉంటుంది. ఎందుకు ఇక్కడ మ్యాక్ అడ్రెస్ యూనిక్‌గా ఉంటుంది అంటే, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా. అంటే ఏంటి? ఇప్పుడు సేమ్ మ్యాక్ అడ్రెస్ ఇంకో కంప్యూటర్‌కుంటే కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. అవునా? కాన్ఫ్లిక్ట్ ఉంటుంది గదా! సో, అందుకనే వీటికి ఏం జేశారంటే, కాన్ఫ్లిక్ట్ రాకుండా నెట్వర్క్‌లో కాన్ఫ్లిక్ట్ రాకుండా మనకి ఐఎంఈ నంబర్ ఇచ్చారు. ఓకే. సో, నెట్వర్క్‌లో కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి ఇప్పుడు? మీకు సేమ్ మ్యాక్ అడ్రెస్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్. సేమ్ మ్యాక్ అడ్రెస్ ఉంటే ఏమవుతది? కాన్ఫ్లిక్ట్ ఏర్పడతది. కాన్ఫ్లిక్ట్ ఏర్పడతది. కమ్యూనికేషన్ అనేది ఆగిపోతుంది. అందుకనే ఇప్పుడు సేమ్ ఐఎంఈ నంబర్‌తో 2 మొబైల్స్ ఇచ్చాడనుకోండి. అందులో మీ మొబైల్ ఏదనేది ఎలా డిసైడ్ చేసుకోగలరు? చేసుకోలేరు. ప్రాబ్లమ్స్. అదే కాన్ఫ్లిక్ట్. అందుకనే ఆ కాన్ఫ్లిక్ట్ రాకూడదనే ఈ ఫిజికల్ ఆర్ మ్యాక్ అడ్రెస్ అనేది యూనిక్‌గా ఉంటుంది. అక్రాస్ ద గ్లోబ్.
గ్లోబ్‌లో ఏ మూలలో ఉన్న కంప్యూటర్ అయినా మీ కంప్యూటర్ లో ఉన్న మ్యాక్ అడ్రెస్‌తో మ్యాచ్ కాదు. ఓకే. ఇది 12 డిజిట్స్, 6 ఆక్టెట్స్. ఓకే. ఆహ్, నంబర్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఐపీ అడ్రెస్. ఐపీ అడ్రెస్ అంటే ఏంటి? సో, కమ్యూనికేషన్ అనేది మనకి ఇక్కడ నుంచి ఈ క్లయింట్ కంప్యూటర్స్ జరుగుతుంది గదా! సో, మ్యాక్ అడ్రెస్ ఉంటే సరిపోతుందా? మీ మొబైల్‌లో ఐఎంఈ నంబర్ ఉంది. మొబైల్ డివైస్ ఉంది. ఉంటే మీరు ఎవరికైనా ఫోన్ చేయగలరా? వితౌట్ సిమ్ కార్డ్. చేయలేరు గదా! సో, మనకి సారీ మొబైల్‌కి మొబైల్ నంబర్ ఎంత ఇంపార్టెంటో, మొబైల్ నంబర్ లేకుండా మీరు ఆ మొబైల్ నుంచి మీరు ఎవరికీ కాల్ చేయలేరు. డేటాని ఎక్స్‌చేంజ్ చేసుకోలేరు. రిసీవ్ చేసుకోలేరు. ఐ మీన్ ఏం చేయలేరు. సో, కంప్యూటర్ కూడా అంతే. ఈ కంప్యూటర్‌లో ఐపీ అడ్రెస్ మ్యా ఫిజికల్ అడ్రెస్ ఆర్ మ్యాక్ అడ్రెస్ ఉన్నా, మీరు కమ్యూనికేషన్ కావాలంటే మీకు ఐపీ అడ్రెస్ కావాలి. ఐపీ. మొబైల్‌కి నంబర్ ఎలాగో సిస్టమ్‌కి ఐపీ అడ్రెస్ అలా అన్నమాట. ఐపీ అడ్రెస్. ప్రతి ఒక్క కంప్యూటర్‌కి ఐపీ అడ్రెస్ ఉండాలి. సో, వీటి గురించి మనం ఫర్దర్ క్లాస్‌లో మాట్లాడతాం. దీంట్లో ప్రైవేట్ ఐపీ అడ్రెస్‌లేంటి? పబ్లిక్ ఐపీ అడ్రెస్‌లేంటి? అసలు ఐపీ అడ్రెస్‌లు ఎన్నుంటాయి? ఏంటి అవనేది మనం ప్రా ఫర్దర్ క్లాస్‌లో సెపరేట్‌గా 2 క్లాస్‌లు ఉంటాయి. ఐపీ అడ్రెస్సింగ్ అండ్ సబ్‌నెటింగ్ గురించి. అప్పుడు మాట్లాడతాం. సో, ఐపీ అడ్రెస్ కూడా యూనిక్‌గా ఉండాలి. ఈ ఐపీ అడ్రెస్ కూడా సేమ్ ఉంటే ఏమవుతది? కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతది. సో, ఈ ఐపీ అడ్రెస్ ఎక్కడ పనిచేస్తది? ఈ ఎన్ఐసీ కార్డ్ మీద పనిచేస్తది. ఈ ఐపీ అడ్రెస్ ఎక్కడ మనం కాన్ఫిగర్ చేస్తాం? ఎన్ఐసీ కార్డ్ పైన. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఐపీ అడ్రెస్ ఎన్ఐసీ కార్డ్ మీద ఎన్ఐసీ కార్డ్ మీద కాన్ఫిగర్ చేయబడతది ఈ ఐపీ అడ్రెస్. మీకు ఐఎంఈ నంబర్ ఉంటుంది. కానీ నంబరు డైరెక్ట్‌గా ఉంటుందా? సిమ్ ఉంటది. ఇప్పుడు ఈ సిమ్‌లు కూడా వచ్చాయనుకోండి. ఓకే. నంబర్స్‌కి. సో, ఐపీ అడ్రెస్ వర్క్ అవ్వాలంటే ఈ మ్యాక్ అడ్రెస్ పైనే ఐపీ అడ్రెస్ ఉంటుందన్నమాట. ఐపీ అడ్రెస్ అనేది లాజికల్. ఇంతకుముందు మనం చెప్పాం సాఫ్ట్‌వేర్ లాగా. నో ఫిజికల్ అపియరెన్స్. ఐపీ అడ్రెస్‌కి ఫిజికల్ అపియరెన్స్ ఉండదు. లాజికల్‌గా ఉంటది. ఓకే. ఇప్పుడిది ఈ ఐపీ అడ్రెస్. ఇప్పుడిక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఐపీ అడ్రెస్. ఇది మ్యాక్ అడ్రెస్. ఇదిగోండి. మ్యాక్ అడ్రెస్‌లోనే అంటే ఈ ఎన్ఐసీ కార్డ్‌లోనే మనం ఐపీ అడ్రెస్‌ని కాన్ఫిగర్ చేస్తాం. ఓకే. అది ఐపీ అడ్రెస్. సో, ఈ ఐపీ అడ్రెస్‌ని బేస్ చేసుకొని మనకి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. బిట్వీన్ కంప్యూటర్స్ ఇన్ ద నెట్వర్క్. నెట్వర్క్‌లో కంప్యూటర్స్ మధ్యలో కమ్యూనికేషన్ అనేది జరుగుతుందంటే కారణం ఐపీ అడ్రెస్ అండ్ ఇక్కడ ఎన్ఐసీ కార్డ్. ఈ 2 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. ఓకే. సో, నెట్వర్కింగ్. నెట్వర్క్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే. నెట్వర్క్ ఏంటి? మనం అంటాం చాలా మంచి నెట్వర్క్ ఉంది. అంటే ఏదైనా జాబ్ వచ్చిందనుకో చాలా మంచి నెట్వర్క్ ఉంది. తన కాంటాక్ట్స్ ఉన్నాయి అంటాం గదా! సో, అలానే నెట్వర్క్ అంటే ఏంటి? నెట్వర్క్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ కంప్యూటింగ్ డివైసెస్ కనెక్టెడ్ వయా కమ్యూనికేషన్ మీడియా టు ఎక్స్‌చేంజ్ ఇన్ఫర్మేషన్ అండ్ రిసోర్సెస్. అంటే నెట్వర్క్ అంటే ఏంటి? కొన్ని కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ ఒక కనెక్టెడ్ వయా కమ్యూనికేషన్ మీడియా అంటే కేబుల్ ద్వారా లేదా వైఫై ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో, కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు దాన్ని మనం ఓవరాల్‌గా నెట్వర్క్ అంటాం. ఇప్పుడు దీన్ని మనం నెట్వర్క్ అంటాం. ఓకే. అంటే కొన్ని కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ వైర్‌లెస్‌తో గాని, వైర్‌తో గాని కనెక్ట్ అయ్యి ఉంటే దాన్ని నెట్వర్క్ అంటాం సింపుల్‌గా చెప్పాలంటే. ఓకే. సో, దాని తర్వాత ఏం జరుగుతుంది? ఆ నెట్వర్క్‌లో ఎక్స్‌చేంజ్ జరుగుతుంది. అదే హ్యూమన్ నెట్వర్క్‌లో హెల్ప్స్. ఒకరు మీకు హెల్ప్ చేస్తే మీరు ఇంకొకళ్ళకి హెల్ప్ చేస్తారు. దాన్ని నెట్వర్క్ కదా! అలానే కంప్యూటర్‌లో కూడా నెట్వర్క్ ఉంటుంది. ఆ కంప్యూటర్ నెట్వర్క్‌లో ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్‌కి డేటాని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం, రిసోర్సెస్‌ని షేర్ చేసుకోవడం జరుగుతా ఉంటదన్నమాట. ఓకే.
మరి నెట్వర్కింగ్ అంటే ఏంటి? అంటే నెట్వర్కింగ్ అంటే ఈస్ ద ప్రాక్టీస్ ఆఫ్ క్రియేటింగ్, మెయింటైనింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ అండ్ సెక్యూరింగ్ ద నెట్వర్క్. నెట్వర్క్‌ని మనం క్రియేట్ చేయడము, మెయింటైన్ చేయడము, సెక్యూర్ చేయడము, ట్రబుల్ షూట్ చేయడము, మేనేజ్ చేయడము. ఇది నెట్వర్కింగ్ అంటాం. నెట్వర్కింగ్‌కి డిఫరెన్స్ అది. నెక్స్ట్ ఏంటి? వాట్ ఆర్ ద నెట్వర్క్ డివైజెస్? నెట్వర్క్ డివైజెస్ అంటే ఏంటి? స్విచ్, రౌటర్, ఫైర్‌వాల్ చాలా ఉన్నాయి నెట్వర్క్ డివైజెస్. మనం ఇవి అంటే లోడ్ బ్యాలెన్సర్ అవన్నీ వస్తది. అంటే ఇట్స్ మేనేజ్ ద అప్లికేషన్స్. సో, అవి ఫర్దర్‌గా మనం మాట్లాడతాం కొద్దిగా. ఆహ్, సో, స్విచ్ ఏంటి? రౌటర్ ఏంటి? ఫైర్‌వాల్ ఏంటి? ఈ 3 ఏం చేస్తాయి? స్విచ్ అనేది నెట్వర్క్‌ని ఫార్మ్ చేస్తది. స్విచ్ అనేది ఫార్మ్ ద నెట్వర్క్. ఎలా ఉంటుంది స్విచ్చు? మీకు చూపిస్తాను. ఒక నెట్వర్క్‌ని ఫార్మ్ చేస్తది. ఇదిగోండి. ఇవి స్విచెస్. వీటిని స్విచ్ అంటాం. మీరు చూస్తే ఇగోండి. ఓకే. ఈ స్విచ్ ఒక నెట్వర్క్‌ని ఫార్మ్ చేస్తది. ఎలా ఫార్మ్ చేస్తది? మన కంప్యూటర్స్ నుంచి కేబుల్‌ని ఇగోండి, ఇగోండి ఇక్కడ కనెక్ట్ అవుతాయి. ఓకే. ఈ పోర్ట్‌కి కనెక్ట్ అవుతాయన్నమాట. సో, అప్పుడు అన్ని కంప్యూటర్స్ ఈ స్విచ్ కనెక్ట్ అయితే, స్విచ్ ఏం చేస్తది? అన్ని కంప్యూటర్స్‌తో ఒక నెట్వర్క్‌ని ఫార్మ్ చేస్తది. అది స్విచ్ ఫార్మ్ ద నెట్వర్క్. నెక్స్ట్ రౌటర్. రౌటర్ ఏం చేస్తది? రౌటర్ ఏం చేస్తది అంటే, ఇట్ ఈస్ ఎ గేట్‌వే ఆఫ్ ద నెట్వర్క్. నెట్వర్క్ ఒక గేట్, మెయిన్ గేట్ అన్నమాట. గేట్‌వే. ఓకే. సో, మన ఇంటికి మెయిన్ డోర్ ఎలానో నెట్వర్క్‌కి రౌటర్ అలా అన్నమాట. అంటే లోపటికి రావాలన్నా, బయటికి వెళ్ళాలన్నా మనం మెయిన్ డోర్ ద్వారానే వెళ్తాం. మీరనకండి వెనక డోర్ గూడా మాకుంది అని. ఓకే. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే. మెయిన్ డోర్ ద్వారా లోపటికి రావడం, మెయిన్ డోర్ ద్వారా బయటికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే నెట్వర్క్‌లో ఇంక బ్యాక్ డోర్‌లేమి ఉండవు. మెయిన్ డోర్ ఒకటే ఉంటుంది నెట్వర్క్‌లో. మన ఇంటికున్నట్టు బ్యాక్ డోర్ ఏమి ఉండదు. నెట్వర్క్‌లో మెయిన్ డోర్ ఒకటే ఉంటుంది. అది రౌటర్. అంటే లోపటికి ఎవరైనా రావాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, ఐ మీన్ డేటా లోపటికి రావాలన్నా, బయటికి వెళ్ళాలన్నా ఓకే. మనకి రౌటర్ ద్వారానే వెళ్తాయి. నెక్స్ట్ ఫైర్‌వాల్. ఫైర్‌వాల్ ఏం చేస్తది? ఇట్ ప్రొటెక్ట్స్ అవర్ నెట్వర్క్. మన నెట్వర్క్‌ని ప్రొటెక్ట్ చేస్తదన్నమాట. అంటే ఎవరి నుంచి ప్రొటెక్ట్ చేస్తది? ఫ్రమ్ ద పబ్లిక్ నెట్వర్క్. పబ్లిక్ నెట్వర్క్ నుంచి ప్రొటెక్ట్ చేస్తది. సో, చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా! ఆ ఆర్గనైజేషన్స్ యొక్క నెట్వర్క్ ప్రైవేట్ నెట్వర్క్స్ అంటాం. ఎందుకంటే ఆర్గనైజేషన్‌లో పనిచేసిన వాళ్ళు మాత్రమే ఆ నెట్వర్క్‌ని యాక్సెస్ చేయగలరు. మిగతా వాళ్ళెవరు యాక్సెస్ చేయలేరు. సో, మరి ఆ నెట్వర్క్‌ని బయట వాళ్ళ నుంచి అంటే హ్యాకర్స్ నుంచి, అదర్ అదర్స్ నుంచి హూ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద కంపెనీ. బయట వ్యక్తుల నుంచి, బయట సంస్థల నుంచి, బయట వాళ్ళ నుంచి ఆ కంప్యూటర్ అంటే ఆ కంపెనీ నెట్వర్క్ సారీ. ఆ కంపెనీ నెట్వర్క్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఫైర్‌వాల్ వాడతారు వాళ్ళు. ఈ ఫైర్‌వాల్ ఏం చేస్తదంటే ప్రొటెక్ట్ చేస్తది. మనకి ఆహ్, కం మనం కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ ఎలానో అంటే ఆ కంపెనీ ఫిజికల్ ప్రెమిసెస్‌ని అంటే ఎలా అయితే కాపాడుతాడో ఆయన సెక్యూర్ చేస్తాడో అలానే నెట్వర్క్‌ని సెక్యూర్ చేసే డివైసే ఫైర్‌వాల్. మన నెట్వర్క్‌లోకి ఎవరు రాకుండా చూసేదే ఫైర్‌వాల్. అంటే ఇది సెక్యూరిటీ గార్డ్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్. మన కంప్యూటర్ నెట్వర్క్ ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటిది ఫైర్‌వాల్. వీటి గురించి మనం ఫర్దర్‌గా మాట్లాడతాము డీటెయిల్‌గా. టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకుంటే మనం లాను, మాను, వాను. లాను, మాను, వాను అంటే లాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. మాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఓకే. ఇక్కడ మీరు ఒక్క నిమిషం.
ఓపెన్ చేస్తాం. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. అంటే ఒక బిల్డింగ్‌లో, ఒక ఫ్లోర్‌లో మనం కంప్యూటర్స్ స్విచ్ కనెక్ట్ అవుతే, ఆ స్విచ్ అండ్ ప్రింటరు, సర్వర్స్ అన్నీ ఉంటే, రౌటరు. సో, దీన్ని మనం ల్యాన్ అంటాం. లోకల్ ఏరియా నెట్వర్క్. దీన్నే ప్రైవేట్ నెట్వర్క్ అంటాం. ప్రతి కంపెనీకి ఉండే నెట్వర్కే ల్యాన్, ప్రైవేట్ నెట్వర్క్. దీన్ని ల్యాన్ అంటాం. మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. అదే కంపెనీ బ్రాంచెస్ 2 ప్లేస్‌లో 2 లొకేషన్‌లు ఉన్నాయనుకోండి. ఇదొక ల్యాన్, ఇదొక ల్యాన్. అంటే అమీర్‌పేటలో ఒకటుంది. లేదా బంజారా హిల్స్‌లో ఉంది. సికింద్రాబాద్‌లో ఉంది. ఈ 2 సేమ్ ఆఫీసే. బట్ ఇక్కడ కొంతమంది పని చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది పని చేస్తున్నారు. అంటే ఇదొక ల్యాన్, ఇదొక ల్యాన్. వీటిని కలిపితేనే మ్యాన్ అంటాం. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటాం. ఓకే. నెక్స్ట్ వాన్, వైడ్ ఏరియా నెట్వర్క్. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి? మనకి ఒకటి యూఎస్‌లో ఉంది. ఒకటి ఇక్కడుంది. ఓకే. వైడ్ ఏరియా నెట్వర్క్. మనం ఇంటర్నెట్ ద్వారా ఈ 2 మనం ఇంటర్నెట్ ద్వారా ఈ 2 ఆఫీసులు సీ ఈ ఇంటర్నెట్ ద్వారా ఈ 2 ఆఫీసులు మనం కమ్యూనికేట్ చేసాం. ఎందుకు? ఇప్పుడు బంజారా హిల్స్ బ్రాంచ్‌లో ఉన్న డేటా యూఎస్ ఆఫీస్‌లో సిస్టమ్స్‌లోకి వెళ్ళాలి. యూఎస్ ఆఫీస్‌లో ఉన్న సిస్టమ్స్ నుంచి డేటా ఇక్కడికి రావాలి. సో, డేటా ఎక్స్‌చేంజ్ జరగాలి. ఎలా జరుగుతది? వీళ్ళు సెపరేట్‌గా ఒక కేబుల్ అయితే ఎయలేరు కదా! ఒక కేబుల్ అయితే మనం వేయలేం గదా! సో, మనం ఏం వాడతాం? ఇంటర్నెట్, వాన్ వాడతాం. వైడ్ ఏరియా నెట్వర్క్. ఇంటర్నెట్ వాడి ఈ 2 బ్రాంచుల్ని కలుపుతాం. అంటే ఇక్కడున్న డేటా ఇక్కడికి, ఇక్కడున్న డేటా ఇక్కడికి ఎక్స్‌చేంజ్ అవుతా ఉంటాం. త్రూ ద పబ్లిక్ నెట్వర్క్. దీన్నే వాన్ అంటాం. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటాం. వీటి గురించి ఫర్దర్ క్లాస్‌లో ఇంకా మాట్లాడతాం. ఓకే. సో, ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ కమింగ్ టు myself. Uh, my name is Anant Rao Naidu. In short form, people call ARN. So I have 20 plus years of experience in infrastructure. From the day one, నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పనిచేస్తున్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? హార్డ్వేర్, సాఫ్ట్వేర్, నెట్వర్కింగ్. దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అప్లికేషన్స్ ఇవన్నీ దీన్ని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. నాకు 20 ఇయర్స్ కంప్లీట్‌గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నేను పనిచేస్తున్నాను. నాకింక వేరే దేని మీద నేను వర్క్ చేయలేదు. ఓకే. అంటే విండోస్, లినక్స్, క్లౌడ్, డెవాప్స్ ఇలా కంప్లీట్‌గా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అప్లికేషన్ సపోర్ట్ వీటిలోనే నా ఎక్స్‌పీరియన్స్ ఈ 20 ఇయర్స్ ఉందన్నమాట. సో, నేను ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీలో పనిచేస్తున్నాను. సిన్స్ 9 ఇయర్స్. అదే కంపెనీలో 9 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను. ఇంకెన్ని రోజులు పనిచేస్తానో తెలీదు. లెట్స్ సీ. సో, అది నా గురించండి. ఓకే. అండ్ ఐ హావ్ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ టీచింగ్. జనరల్‌గా ఆహ్, క క ఈ కంప్యూటర్ ట్రైనింగ్ ఆర్ సాఫ్ట్‌వేర్స్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. రియల్ టైమ్‌లో 5 ఇయర్సో, 6 ఇయర్సో పనిచేసి వాళ్ళు ట్రైనింగ్స్ ఇస్తా ఉంటారు. ఓకే. కానీ కమింగ్ టు మైసెల్ఫ్ అంటే నా గురించొస్తే ఐ వాస్ ట్రైన్డ్ యాస్ ఎ కంప్యూటర్ ట్రైనర్ ఇన్ డేటా ప్రో. డేటా ప్రో అని ఒక కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్ ఒకప్పుడు ఉండేవండి. అంటే ఇప్పుడు గూడా ఉన్నాయి, లేవని గాదు. డేటా ప్రో, యాప్‌టెక్, ఎన్‌ఐటీ ఇలా కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్స్ అక్రాస్ ద ఆహ్, ఇండియా ఉండేవి. ఇప్పుడంటే ఎనీవన్ కెన్ స్టార్ట్ ద కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్. బట్ ఎర్లియర్ అప్పుడెలా ఉండేదంటే ఒక చైన్ ఆఫ్ కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్స్ ఉండేవి. దాంట్లో నేను ఒక కంప్యూటర్ ట్రైనర్‌గా ట్రైన్ అయ్యాను. డైరెక్ట్‌గా మనం ఎలా అయితే టీచర్ ట్రైనింగ్ ఉంటుందో బయట అంటే టీచర్ జాబ్ చేయాలంటే టీచర్ ట్రైనింగ్ అవ్వాలి. అంతేగాని నేను డిగ్రీ చదివాను నేను టీచ్ చేస్తాను అంటే కుదరదు. దానికొక ప్రొసీజర్ ఉంటుంది. ప్రాసెస్ ఉంటది. కదా! సో, ఆ ప్రాసెస్ జనరల్‌గా ప్రైవేట్ స్కూల్స్ గాని ఆహ్, ఆహ్, గవర్నమెంట్ స్కూల్స్ గాని
టీచర్ ట్రైనింగ్ అయిన ఉన్న వాళ్ళకి టెస్ట్ పెట్టి తీసుకుంటారు, లేదా ప్రైవేట్ దాంట్లో అయితే ఇంటర్వ్యూ పెట్టి తీసుకుంటారు. అలా నేను ట్రైన్ అయ్యాను. ఐఎమ్ ట్రైన్డ్ యాజ్ ఏ కంప్యూటర్ టీచర్. సో నాకు వే ఆఫ్ టీచింగ్ డిఫరెంట్గా ఉంటుంది వెన్ కంపేర్ టు అదర్స్. ఎందుకంటే ట్రైన్డ్ అండ్ నాన్ ట్రైన్డ్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ నాలెడ్జ్ విల్ బి ద సేమ్. నాకున్న నాలెడ్జ్ వాళ్ళకి ఉంటుంది, నాలెడ్జ్ అనేది సేమ్ ఉంటుంది, బట్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ డిఫరెంట్. ట్రైన్డ్ టీచర్కి నాన్ ట్రైన్డ్ టీచర్కి ఆ డిఫరెన్స్. హోప్ యూ గెట్ ఇట్ నౌ. అది ఎంతవరకు అనేది మీరు చెప్పాలి, నేను నేను కాదు. సో అది, సో నేను కొన్ని ఇయర్స్ నుంచి టీచింగ్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ ఏ ట్రైన్డ్ టీచర్. ట్రైన్డ్, ఇప్పుడు టీచర్ అనవద్దు, మనం కార్పొరేట్ వరల్డ్లో ట్రైనర్, ఓకే, ఫ్యాకల్టీ, ట్రైనర్ ఇలా మనం పిలుస్తాం. సో ఆమె ట్రైన్డ్ ట్రైనర్ అనమాట. సో ఇది నా గురించి అండి. నౌ ఐఎమ్ ఓపెన్ టు ఆల్ ఫర్ ఎనీ క్వశ్చన్స్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ నౌ. అన్మ్యూట్ చేయండి, పేరు చెప్పండి, క్వశ్చన్ అడగండి. సో రిలేటెడ్ టు దిస్ క్లాస్ ఆర్ ఎనీ మీకు కెరీర్ రిలేటెడ్ కానీ ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్. హాయ్ అనంత్ గారు. యా చెప్పండి. నేను ఒకప్పుడు డెస్క్టాప్ సపోర్ట్ ఇంజనీరింగ్ చేశాను. మీరు పేరు చెప్పలేదు. కృష్ణ. కృష్ణ, యస్ కృష్ణ, చెప్పండి. డెస్క్టాప్ సపోర్ట్ ఇంజనీరింగ్ చేశాను నేను. సో కొన్ని పరిస్థితుల ప్రాబ్లం వల్ల ఐటీ వదిలేసేసి నాన్ ఐటీకి వెళ్ళా. కంప్లీట్గా 6 years నాన్ ఐటీకి వెళ్ళిపోయాను అనమాట. 6 to 8 years. మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. ఇప్పుడు ఏఐ రిలేటెడ్ ఇవన్నీ వస్తున్నాయి కదా. ఇప్పుడు విండోస్ నేర్చుకొని ఏఐ రిలేటెడ్ మీరు ఏమైనా చెప్తారా? ఓకే, గుడ్ క్వశ్చన్ అండి. అంటే నేను ఎట్లా వెళ్దాం అనుకున్నానంటే ప్యారలల్‌గా మీ దగ్గర విండోస్, లైనక్స్, ఎజూర్ ఇన్ఫ్రా మీద పెట్టుకుందాం అనుకుంటున్నా రెజ్యూమ్‌లో. అంటే విండోస్, లైనక్స్ అండ్ ఎజూర్ ఇన్ఫ్రా అండ్ ఎజూర్ డెవలప్స్. ఇట్లా ప్యారలల్ పెట్టుకొని రెజ్యూమ్ ట్రై చేద్దామని చెప్పాను నేను. ఓకే, గుడ్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అనేది మీ అందరికీ తెలిసిందే, నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో మెనీ మాన్యువల్ టాస్క్స్ విచ్ పర్ఫార్మ్ బై హ్యూమన్ అది చేసి పెట్టేస్తుంది, అది క్షణాల్లోని. ఓకే, అది భయం అందరికీ. ఓకే, మనకి ఉంది. సాఫ్ట్వేర్లో చాలా ఏరియాస్ ఉంటాయి, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, నెట్వర్కింగ్, ఇలా డిఫరెంట్, అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్, ఇలా చాలా ఉన్నాయి. సో అయితే మిగతా సెక్టార్స్ గురించి నేను నాకు ఐడియా ఉన్నా మనం కంప్లీట్ ఐడియా లేకుండా కమెంట్ చేయదలుచుకోలేదు. కమింగ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే నేను ఇక్కడ 20 years నుంచి ఉన్నాను కాబట్టి నాకు ఎంత ఇంపాక్ట్ అవుతుంది ఏ వల్ల అనేది నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి అవగాహనతో చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మనకి జబ్బు చేసింది బాడీ, ఏదో ఇష్యూ వచ్చింది బాడీలో, హ్యూమన్ బాడీ కాబట్టి తరచు జ్వరం, ఫీవర్ ఇవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు మనం, లేదా ఏదైనా మేజర్ ఇల్నెస్ వచ్చింది, మనం ఒక హ్యూమన్ డాక్టర్కి మన బాడీని అప్పచెప్తామా, రోబోట్కి అప్పచెప్తామా? రోబోట్కి అయితే అది 100% సక్సెస్ కాదు. 1000 ఎలాన్ మస్క్ ఆ రోబోట్ తెచ్చి ఇది సేఫ్ అని చెప్పినా మన బాడీని రోబోట్కి అప్పచెప్పము. అవునా? ఎందుకు? దానికి ద హ్యూమన్ సెన్సిబిలిటీ తెలీదు. మన బాడీ ఇప్పుడు ఒక డాక్టర్కే తెలుసు. ప్లీజ్ మీరు క్వశ్చన్ అడిగిన తర్వాత మ్యూట్ చేసేయాలి. ఒక డాక్టర్కి మాత్రమే తెలుసు, ఎందుకంటే తను హ్యూమన్ కాబట్టి మన యొక్క సెన్సిబిలిటీ, ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్గాన్స్, బాడీ ఎంత ఒక డాక్టర్కే తెలుసు, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. సో డాక్టర్ మాత్రమే ట్రీట్ చేయాలి. బట్ డాక్టర్ కెన్ యూజ్ ద రోబోట్, అంటే డాక్టర్ ఈ రోబోట్ని యూజ్ చేసి ట్రీట్ చేయగలడు, కానీ డైరెక్ట్గా రోబోటే మన ట్రీట్ చేయడానికి మనం అంగీకరించాం ఇప్పుడున్న పొజిషన్లో. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అని మీరు అనొచ్చు. ఒక సర్వర్ అనేది హ్యూమన్ బాడీ లాంటిదే. ఎందుకంటే దాంట్లో అప్లికేషన్స్, సర్వీసెస్ ఉంటాయి. అది విచ్ వర్త్ క్రోర్స్ ఆఫ్ మనీ, అక్కడ మనీ ఉంటుంది. సో నేను ఏదైనా ఏ ఏజెంట్కి ఇచ్చి నేను సరిగా ప్రాంప్ట్ చేయకపోయినా, అది సరిగా అర్థం చేసుకోకపోయినా, లేదా అది నేను ఒకటి చెప్తే అదొకటి చేసినా, మొత్తం డిలీట్ చేసింది అనుకోండి అప్లికేషన్.
ఎవరు ఇంపాక్ట్ అవుతారు? బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది. బిజినెస్ ఇంపాక్ట్ అయితే ఆబ్వియస్‌గా మనం ఇంపాక్ట్ అవుతాం. సో, నో కంపెనీ డేర్ టు గివ్ సర్వర్స్ టు ఏజెంట్స్ యాస్ ఆఫ్ నౌ. ఎవ్వరు డేర్ చేయట్లేదు. ఏజెంట్స్‌కి ఇచ్చే డేర్ ఎవ్వరు చేయట్లేదు. సో, నువ్వు ఏజెంట్‌కి ఇవ్వనప్పుడు మరి ఆ కంప్యూటర్ ఆ సర్వర్స్‌ని ఎవడు మేనేజ్ చేస్తాడు? సారీ, జస్ట్ లేమన్ లాంగ్వేజ్‌లో వచ్చింది. సో, ఎవరు మేనేజ్ చేస్తారు? మనమే మేనేజ్ చేయాలి. వి ఆర్ ద అడ్మినిస్ట్రేటర్స్. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, లైనక్స్ అడ్మినిస్ట్రేటర్, విండోస్ అడ్మినిస్ట్రేటర్, స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్, బ్యాకప్ అడ్మినిస్ట్రేటర్. సో, వి ఆర్ హియర్ టు మేనేజ్. క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్, క్లౌడ్ ఇంజినియర్. వి ఆర్ హియర్ టు మేనేజ్ ద సర్వర్స్. ఎందుకంటే వి ఆర్ డాక్టర్స్ అండ్ వీ కెన్ యూజ్ ఏఐ టు మేక్ ద సర్వర్, టు మేక్ ద అప్లికేషన్ రన్ ఫాస్ట్. మనం అప్లికేషన్‌ని ఫాస్ట్‌గా రన్ చేయడానికి, లేకపోతే క్విక్‌గా ఫిక్స్ చేయడానికి, ఇష్యూస్ ఫిక్స్ చేయడానికి మనం ఏఐని వాడతాం. లైక్ డాక్టర్ యూజ్ రోబోట్ టు ఆపరేట్, పర్ఫార్మ్ ఆపరేషన్స్, సర్జరీస్. అలాగే మనం ఏఐ వాడతాం. బట్ ఏఐ డైరెక్ట్‌గా ఏజెంట్స్‌ని, సర్వర్స్‌ని హ్యాండిల్ చేయమని ఏ కంపెనీ ఇప్పుడైతే డేర్ చేయట్లేదు. ఎందుకంటే అది క్రోర్స్ ఆఫ్ మనీ ఏదైనా చేసిందనుకోండి, ఇంపాక్ట్ అయ్యేది వాళ్ళే. వాళ్ళ డబ్బే పోతది. మనకొక జాబు, వాళ్ళకి థౌసండ్స్, లాక్స్ ఆఫ్ క్రోర్స్ పోతది. సో, అందుకనే నో వన్ ఈస్ డేర్ టు గివ్ టు ఏఐ. సర్వర్స్‌ని ఏఐకి ఇచ్చే ప్రసక్తే లేదు. ఇప్పుడు వరకు. ఫ్యూచర్ ఎలాగుంటదో తెలీదు నాకు. అండ్ రాదననుకుంటాను. ఎందుకంటే అంత ఆ ఏజెంట్స్‌ని యూజ్ చేసి మేబీ కెన్ రెడ్యూస్ ద పర్సెంటేజ్. అంటే హ్యూమన్ రిసోర్స్ పర్సెంటేజ్ అనేది తగ్గించొచ్చు. అంటే జాబ్స్‌ని రెడ్యూస్ చేయొచ్చు. బట్ కంప్లీట్‌గా ఏఐ అన్నీ చేస్తదంటే అది రెడీగా లేరు చాలా కంపెనీస్. అది. సో, వి ఆర్ సేఫ్. నో ప్రాబ్లమ్. ఇంకా డెవలపర్స్, టెస్టర్స్ వీళ్ళ యొక్క జాబ్స్ ఆటోమేట్ అయిపోతున్నాయి. ఎందుకంటే అక్కడ డెవలప్‌మెంట్ స్టేజ్ అప్లికేషన్ డెవలప్ అవుతుంది. బట్ అప్లికేషన్ ఇక్కడ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో మేనేజ్ చేసేది మనము. ఓకే. అప్లికేషన్ డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఏఐని వాడి వాళ్ళు స్పీడప్ జేయొచ్చు. అవి ఇంపాక్ట్ అవుతాయి. మనం ఇంపాక్ట్ కాము. కంపెనీ క్లోజ్ చేసిన సెక్యూరిటీ గార్డ్ జాబ్ పోదు. కదా! ఎందుకు? ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా చూసేవాడే సెక్యూరిటీ గార్డ్. కదా! లైక్ థట్. మన జాబ్స్ పోవనను గాని పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఇలాగ పోతాయి గాని, బా జాబ్స్ ఏమి మార్కెట్ నుంచి ఎవాపరేట్ అయిపోవు. ఉంటాయి. ఏఐ వల్ల గాని, ఏమి పోవు, ఉంటాయి. బట్ మేబీ కొంత పర్సెంటేజ్ అనేది తగ్గొచ్చు అంతే. అంతే తప్ప ఏఐకి సర్వర్స్ అప్పజెప్పే పరిస్థితి లేదు. అది. క్లియర్ అండి కృష్ణ గారు? ఆ! ఓకేనండి. ఓకే. హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వెషన్. ఎనీ క్వెషన్? ఎనీ ఎనీ క్వెషన్స్ కెరీర్ రిలేటెడ్? ఓకే. సో, ఇప్పుడు కోర్స్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడదాం. కోర్స్ డీటెయిల్స్ ఏంటంటే ఏఆర్ఎన్ టెక్, ఏఆర్ఎన్ గూగుల్‌లో మీరు ఏఆర్ఎన్ టెక్ అని కొట్టిన ఏఆర్ఎన్, సారీ అండి కీబోర్డ్ సడెన్‌గా పనిచేయట్లేదు. ఇది క్లోజ్ చేస్తాను. వన్ మొమెంట్. సో, కోర్స్ డీటెయిల్స్‌కొస్తే ఆహ్, కోర్స్ వచ్చేసి మనకి నేను కొద్దిగా కీబోర్డ్ డిటెక్ట్ అయితే చూపిస్తాను. 8:30 AM టు 9:30 AM అండ్ ఇది కొద్దిగా చేంజ్ కూడా అవ్వచ్చు. 8-9 గాని, 8:30-9:30 AM ఉంటది. అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ పే ద ఫీస్. ఫీజ్ వచ్చేసి మనకి 5,999. హ్మ్. ఓకే. పనిచేస్తుంది. ఫీజ్ వచ్చేసి సడెన్‌గా పని చేయట్లేదు. ఒక్క నిమిషం.
1 moment. సో వెబ్సైట్కి వెళ్తే విండోస్లో ఏమండి కోర్స్ ఎంసీఎస్సి ఈ రెండు నేను కవర్ చేస్తున్నాను. సో కంప్యూటర్ బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆల్రెడీ నేను ఈరోజు కవర్ చేశాను కాబట్టి సో ప్రీ రిక్విజిట్ అనేది మీకు కవర్ అయిపోయింది. సో ఫీజు వచ్చేసి 5,999 45 డేస్ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ యూట్యూబ్ లింక్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవి. అండ్ దిస్ ఇస్ మై ఫోన్ నంబర్ అండ్ కోర్స్ కంటెంట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో నేను విండోస్లో ఓన్లీ విండోసే చెప్పకుండా విండోస్తో పాటు నేను పవర్ షెల్ బేసిక్స్, ఐటీఎల్ బేసిక్స్ అండ్ అజూర్ క్లౌడ్ బేసిక్స్ నేను చెప్తున్నాను అనమాట. ఓకే, అండ్ నెట్వర్కింగ్ బేసిక్స్ కూడా మనం కవర్ చేస్తున్నాం. సో నెట్వర్కింగ్ బేసిక్స్, పవర్ షెల్ బేసిక్స్ అండ్ ఐటీఎల్ బేసిక్స్ అండ్ అజూర్ బేసిక్స్, ఈ 4 బేసిక్స్ నేను కవర్ చేస్తూ విండోస్ కోర్స్ అనేది చెప్తున్నాను. సో ఇది కోర్స్ ఫీజ్ అండ్ మై మొబైల్ నంబర్. సో మీరు కోర్స్ అదే ఫీజ్ అనేది నాకు ఈ నెంబర్కి పే చేసి స్క్రీన్ షాట్ నాకు ఇదే నెంబర్కి వాట్సాప్లో పెట్టండి. అండ్ మీ మెయిల్ ఐడి కూడా ఇంపార్టెంటే. ఒక్కసారి మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత నేను మెయిల్ ఐడి మార్చను. సో లైఫ్ టైము వీడియో యాక్సెస్ ఉంటుంది. అండ్ మీరు ఇయర్లో 3 బ్యాచెస్ మీరు అటెండ్ అవ్వచ్చు. 3 బ్యాచెస్ ఫ్రీగా వినొచ్చు. ఒకసారి జాయిన్ అయిన తర్వాత మీరు 3 బ్యాచ్లు వినొచ్చు అనమాట. సో డ్యూ టు ఎనీ రీజన్స్ వల్ల ఎందుకు ఇస్తున్నానంటే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే టైమింగ్స్, ఓ రోజు మీరు ఎర్లీగా ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది, ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్. సో దానివల్ల మీరు కొన్ని క్లాసెస్ మిస్ అవుతూ ఉంటారు కాబట్టి సో నెక్స్ట్ బ్యాచ్ మీరు వినొచ్చు, నేను అవకాశం ఇస్తాను. అలా 2 బ్యాచ్లు, ఈ బ్యాచ్ కాకుండా ఇంక 2 బ్యాచ్లు మీకు అలౌ చేస్తాను, మీరు వినొచ్చు. ఇది మీకు అండ్ లైఫ్ టైమ్ వీడియో యాక్సెస్ కూడా నేను ఆ వీడియోస్ అనేవి మారుస్తూ ఉంటాను. అంటే ఎవ్రీ 3 మంత్స్కి 4 మంత్స్కి కొత్త బ్యాచ్ వీడియోస్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను మీకు. ఓకే, అది చాలా అడ్వాంటేజ్ మీకు. ఓకే, సో దట్స్ ఆల్ అండి. ఎనీ క్వశ్చన్స్, మీరు ఇంకేమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగొచ్చు, ఎనీథింగ్. ఈ లింక్ మీకు షేర్ చేస్తాను. హలో. చెప్పండి. దిస్ ఇస్ అనిల్. అనిల్ చెప్పండి. యాక్చువల్లీ నేను 2 ఇయర్స్ బ్యాక్ ముందు చేశాను జాబ్ మామూలుగా ఐటీఎంఏనే. అంటే అంతకుముందు కోవిడ్ టైంలో మామూలుగా ఇలా ఫ్రెండ్స్ ఒక ఫేక్ పెట్టించి జాయిన్ చేశారు. మామూలుగా ఇలా పైథాన్ మీద చేశాను. బట్ తర్వాత పోయింది జాబు. ఇక 2 ఇయర్స్ నుంచి ఖాళీగా ఉంటున్నాను. బట్ మళ్ళీ ఐటీలో ఏమైనా నేర్చుకొని వెళ్దామని రీసెంట్‌గా ఒక 1 మంత్ ముందు యూట్యూబ్‌లో మీ వీడియోస్ చూశాను. ఒకసారి కాంటాక్ట్‌లో కూడా అయితే మీరు మెసేజ్ చేశారు నాకు. రీసెంట్ అదే మామూలుగా ఇప్పుడు మళ్ళీ నేను ఐటీ ఫీల్డ్‌లోకి రావచ్చా అలా అని సజెషన్ ఏమైనా ఇస్తారా అని? డెఫినెట్‌గా రావచ్చండి. ఇదేం పెద్ద కష్టమేం కాదు. అండ్ అంటే ఈ 2 ఇయర్స్ గ్యాప్ అనేది నేను ఎలా ఫుల్‌ఫిల్ చేసుకోవాలి? అంటే ఇంటర్వ్యూ ఫేస్ అంటే చేయడానికి. మీరు అయితే ఫ్రెషర్‌గా వెళ్ళాలి. మీరు ఏదైనా ఓకే. సరే జెన్యూన్, అంటే ఎలా ఉంటదంటే మళ్ళీ ప్రాపర్ జెన్యూన్ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ తీసుకురాగలిగితే విత్ పీఎఫ్ అకౌంట్‌తో ఓకే. 2 ఇయర్స్ అలా వెళ్ళండి. లేదా అలాంటిది దొరకలేదు మీకు అంటే మీరు ఫ్రెషర్‌గానే వెళ్ళండి, తప్పులేదు. సాలరీ ఓకే. తక్కువ ఉంటుంది. బట్ ఓకే. తొందరగా ఈజీగా విండోస్ అండ్ లినక్స్ అడ్మిన్‌గా మీరు అంటే 2 నేర్చుకోవాలండి. ఇంకోటి మల్టీ స్కిల్ సెట్ అనేది ఈ రోజుల్లో ఉండాలండి. నేను ఒక్క విండోస్ ఓకే. నేర్చుకొని ఎళ్ళిపోతా, ఒక్క లినక్స్ నేర్చుకొని ఎళ్ళిపోతా అంటే కష్టం. ఓకే. యూఎస్‌లో అయితే మీరు అడగండి మీ ఫ్రెండ్సు, లేకపోతే బ్రదర్, సిస్టర్ ఎవరైనా ఉంటారు గదా, యాహ్! అక్కడ అడగండి వాళ్ళని. ఒక్క స్కిల్ సెట్ నేర్చుకుంటే మీకు కావాలి గదా, మీ రెజ్యూమ్ కూడా చూడరు వాళ్ళు. ఓకే. మల్టీ స్కిల్ సెట్ ఉండాలి. ఇండియాలో కూడా మల్టీ స్కిల్ సెట్ ఉండాలి. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌కెళ్ళినప్పుడు అక్కడ విండోస్ సర్వర్స్ ఉంటాయి, లినక్స్ సర్వర్స్ ఉంటాయి. నేను ఓన్లీ విండోస్ సర్వర్స్ మేనేజ్ చేస్తా, లినక్స్ సర్వర్స్ మీద పని చేయనంటే ఊరుకుంటారా? నో. సో నో. అందుకనంటే మల్టీ స్కిల్ సెట్ అవసరం అండి. విండోస్, లినక్స్ 2 నేర్చుకోండి. ఓకే. అండ్ యాడ్ ఆన్ దట్ పవర్ షెల్ స్క్రిప్టింగ్ నేర్చుకుంటే ఇంకా బావుంటుంది. నేర్చుకొని జాబ్ ట్రై చేయండి. మీకొస్తది. క్విక్‌గా వస్తది. అండ్ ఈజీగా వస్తది. ఇక్కడ అని ఈ మిగతా అంటే పొజిషన్స్‌కి
ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ విండోస్ లినక్స్లో ఎక్కువ ఉండదండి. 1 or 2 టెక్నికల్ రౌండ్స్ కన్నా ఎక్కువ ఉండవు. కొన్ని కంపెనీలు చాలా 1 టెక్నికల్ రౌండ్, 1 HR రౌండ్, 1 మేనేజర్ రౌండ్ ఇలా ఉంటుంది, లేదా 2 రౌండ్లే ఉంటాయి. సో సింపుల్గా ఈజీగా మనకి పాత్ ఏంటంటే నేను విండోస్ లినక్స్ అని చెప్తాను. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా మీరు ఈజీగా వెళ్ళొచ్చు. ఇంకోటి, మీకు ఫ్రెషర్స్గా ఇక్కడ ఎక్కువ మందిని తీసుకుంటారు. వేరే దగ్గర అంటే తక్కువ, కానీ ఇక్కడ కొద్దిగా ఎక్కువ మందిని తీసుకుంటారు. ఫ్రెషర్స్గా అవకాశాలు కూడా ఉంటాయి. కానీ మీరు ఏంటంటే డైలీ క్లాస్ అటెండ్ అవ్వడం, ప్రాక్టీస్ చేయడం, చదువుకోవడం అంతే. ఒక దీక్షలా చేస్తే పెద్ద కష్టం కాదు. అండ్ చాలా మంది మన స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. సో అవన్నీ నేను నంబర్ లేదా ఫోటోలు ఇవన్నీ నేను చెప్పను, కానీ చాలా మంది ప్లేస్ అయ్యారు అండ్ దే ఆర్ హ్యాపీ. అండ్ ఇంకొకటి, ఫండమెంటల్స్ నుంచి ట్రైనింగ్ ఇచ్చేవారు తక్కువ ఉన్నారు. అది మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు కాదు, మీకు తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే నాకు కాల్స్ వస్తున్నాయి, అన్నీ రికార్డ్ చేసి చూపించడం, ప్రూఫ్లు చూపించడం, ఇవన్నీ నేను చేయలేను. నాకు అవన్నీ వేరే వాళ్ళు చేసినట్టే నేను చేసిన వాడిని అవుతాను, అవసరం లేదు. బట్ మన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు చాలా మంది సక్సెస్ఫుల్ అయ్యారు. అండ్ దేర్ ఎక్స్పర్టైజ్, సక్సెస్ఫుల్గా జాబ్ కొట్టడం వేరు, సబ్జెక్ట్లో ఎక్స్పర్టైజ్ అవడం వేరు. సబ్జెక్ట్లో ఎక్స్పర్టైజ్ అయిన వాళ్ళకి మాత్రమే డబ్బులు ఎక్కువ సంపాదిస్తారు. నాలెడ్జ్ తక్కువగా ఉండి అరకొరగా ఉండి జాబ్ చేసిన వాళ్ళు జస్ట్ లిమిటెడ్గా సంపాదిస్తారు. వాళ్ళు లిమిటెడ్ అయిపోతారు, అంటే ఎక్కువగా వాళ్ళు సంపాదించలేరు. సబ్జెక్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళే సంపాదించగలరు మార్కెట్లో. నాలెడ్జ్ ఉంటేనే నీకు ప్రమోషన్స్ వస్తాయి, వాల్యూ ఇస్తారు, లేదా వేరే కంపెనీలో మంచి ప్యాకేజ్లు వస్తూ ఉంటాయి, ఇవి వస్తాయి. సో మంచి నాలెడ్జ్ సంపాదించడానికి ప్రయత్నించండి. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైంగ్ టు గెట్ జాబ్ క్విక్లీ, తొందరగా జాబ్ సంపాదించాలనే ఫోకస్ కంటే ట్రై టు లెర్న్ మోర్ నాలెడ్జ్, ఎక్కువ నాలెడ్జ్, ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ సంపాదించడానికి ట్రై చేయండి. అది నా సజెషన్, నా 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తాను. ఓకే సార్. ఎనీ క్వశ్చన్స్? ఓకే అండి, ఈ నెంబర్ నా నెంబర్ మీ అందరికి తెలిసే ఉంటుంది. కీబోర్డ్ సడన్గా పని చేయట్లేదు, టైప్ అవ్వట్లేదు. ఇప్పుడు టైప్ అవుతుంది. ఓకే అండి, ఇది డైలీ క్లాసెస్ టైమింగ్స్. అండ్ ఇది బ్యాచ్ 15 అండి, విండోస్ బ్యాచ్ 15, ఆన్లైన్లో 15th బ్యాచ్ అనమాట ఇది. అండ్ ఈ ఫోన్పే, జీపే, పేటిఎం ఉంది. ఈ నెంబర్కి పే చేసి స్క్రీన్ షాట్ విత్ ట్రాన్సాక్షన్ ఐడి, చాలా మంది నాకు ట్రాన్సాక్షన్ ఐడితో ఇవ్వట్లేదు. ట్రాన్సాక్షన్ ఐడి కూడా కావాలి స్క్రీన్ షాట్లో. ఓకే, ఈ ట్రాన్సాక్షన్ ఐడితో నాకు స్క్రీన్ షాట్ ఇవ్వండి. అండ్ ఈమెయిల్ ఐడి ఒకసారి ఇచ్చారంటే మార్చు, అది పర్మనెంట్గా ఉంటుంది. సో మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి రేపటి నుంచి. సో మీరు ఫీజు పే చేసి చేస్తే నేను వాళ్ళకి డిఫరెంట్ మీటింగ్ లింక్ అనేది షేర్ చేస్తాను. ఈ మీటింగ్ లింక్ కాదు, ఇది ఓన్లీ విండోస్కి మాత్రమే ఈ మీటింగ్ లింక్. నేను డిఫరెంట్ లింక్ షేర్ చేస్తాను ఫర్ రెగ్యులర్ క్లాసెస్. ఓకే, ఐ థింక్ కోర్స్ డీటెయిల్స్ అని ఓకే. సో మీరు ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ బ్యాచ్ జాయిన్ అవ్వలేకపోతున్నారు, లేకపోతే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, సో వాళ్ళందరికీ నేను ఒక వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. సో మీకు ఫినాన్షియల్గా ఇదైనప్పుడు మీరు నన్ను కాంటాక్ట్ అవ్వడానికి మీకు అప్డేట్స్ ఈ విండోస్ ఈ వాట్సాప్ గ్రూప్లో ఉంటే మీకు అప్డేట్స్ వస్తాయి. ఈ అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండొచ్చు మీరు. ఓకే, నేను మీకు లింక్ పంపిస్తాను, ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి. ఇన్వైట్ లింక్ కాపీ, ఇది అండ్ ఇంకొక లింక్ కూడా
trainings. Windows course link. ఇది course link. ఇది course. I mean course content. Okay. Any questions? Okay. Thank you all. Thanks for joining. Have a great day. See you tomorrow.